నేను ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈనాటి అంశమైనటువంటి ఖురాన్, బైబిల్ మరియు గీత వెలుగులో మరణానంతర జీవితం అనే అంశంపై ప్రసంగించేందుకు సోదరుడు సిరాజుర్ రెహమాన్ ని ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదా అమ్మా బఅద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ నబ్లుకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నా వ ఇలైనా తుర్జౌన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, నేటి కార్యక్రమం యొక్క సభ నిర్వహణకర్త జనాబ్ ఇలియాస్ గారు మరియు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులు జనాబ్ షఫీ గారు, నేటి అంశమైనటువంటి ఖురాన్, గీత, బైబిల్ వెలుగులో మరణానంతర జీవితం అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్కు వేణుల్లా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మృత్యువును గుర్తు చేసుకుని మరణానంతరం జరిగే విషయాలను చర్చించుకునే భాగ్యాన్ని ఆ దైవం మనకు ప్రసాదించాడు. మిత్రులారా, నేటి అంశము ఎవరికి ఎలాంటి విభేదము లేనటువంటి అంశము. ఈ విశ్వంలో ఉండే మానవులు, వారు ఏ మతానికి చెందినవారైనా, ఏ జాతికి చెందినవారైనా, వారు తెల్లవారైనా నల్లవారైనా అందరికీ మరణం అనేది సంభవిస్తుంది. మరణము లేనటువంటి మనిషే లేడు, పుట్టుట గిట్టుట కొరకే. అయితే నేటి అంశము మరణానంతర జీవితము కాబట్టి మరణానంతరం మరొక జీవితం ఉందా లేదా అనే ప్రశ్న వాస్తవానికి మన బుద్ధికి అందని విషయం. ఎందుకంటే మృత్యువుకి ఆవల ఏముందో చూడడానికి కావలసిన కళ్ళు మనకు లేవు, అక్కడ ఉన్నటువంటి ధ్వనిని వినగలగటానికి కావలసిన చెవులు కూడా మనకు లేవు, అక్కడ ఏముందో పరిశీలించి పరిశోధించి తెలుసుకోవడానికి కావలసిన పరికరాలు కూడా మన వద్ద లేవు. అంటే మరణానంతర జీవితము వైజ్ఞానిక శాస్త్ర పరిధిలోకి రాదు. ఎవరైతే వైజ్ఞానిక శాస్త్రం పేరుతో మరణానంతరం మరొక జీవితం లేదు అంటే అతడు చెప్పేది పూర్తిగా శాస్త్ర విరుద్ధమైన అన్సైంటిఫిక్ విషయం. గమనించదగిన విషయం ఏమిటంటే నేటికి 1430 సంవత్సరాల క్రితం ఎలాంటి అక్షర జ్ఞానం లేనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. ఈ ఖురాను గ్రంథంలో ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, భూ విజ్ఞాన శాస్త్రం, సాగర విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం, సాధారణ విజ్ఞాన శాస్త్రం, ఇలా అనేక విషయాలు ఎలాంటి అభివృద్ధి లేనటువంటి ఆ కాలంలోనే దైవము ఈ ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. అంటే ఈ ఖురాను గ్రంథం చెప్పే విషయాలు నేడు సైన్స్ తో పోల్చినప్పుడు 80% నిర్ధారణ అయ్యాయి. మిగతా 20% నిరూపణ కానటువంటి విషయాలు, అవి అగోచర విషయాలు. ఉదాహరణకు ప్రళయము, స్వర్గము, నరకము, వీటిని కనుక్కోవడానికి శాస్త్రజ్ఞుల వద్ద ఎలాంటి పరికరాలు లేవు కాబట్టి వాటిని ఇంతవరకు కూడా కనుక్కోలేదు. అంటే నిర్ధారణ అయ్యే విషయాలు 80కి 80%, అంటే 100కి 100% నిరూపణ అయ్యాయి. మిగతా 20% వాటిని కనుక్కోవడానికి ఎలాంటి పరికరాలు లేవు కాబట్టి ఆ 20% కూడా నిస్సందేహంగా ఆ 20% విషయాలు కూడా వాస్తవాలే అని మనం చెప్పవచ్చు. ఒకవేళ మరణానంతరం మరొక జీవితం ఉందా లేదా అనే విషయము వైజ్ఞానిక శాస్త్రం ఈ విషయాన్ని తేల్చినట్లయితే తర్క జ్ఞానాన్ని ఉపయోగించి హేతుబద్ధంగా దీన్ని తేల్చవలసి ఉంటుంది. ఉదాహరణకు ఇహలోకంలో ఉన్నటువంటి
ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను పరిశీలిస్తే ఒక వ్యక్తిని చంపిన ఉరి శిక్ష, 100 మందిని చంపిన ఉరి శిక్ష. హిట్లర్ 6 లక్షల మంది యూదుల్ని చంపాడు. అతని యొక్క శిక్ష తీవ్రత ఎలా ఉండాలి? ఒకవేళ అతనికి ఘోరమైన శిక్ష విధించినా అతడు అనుభవించడానికి మరి ఈ ఇహలోకంలో ఆయుష్ సరిపోదు. అంటే ఈ ప్రపంచంలో ఒక సజ్జనుడు చేసిన అనేక సత్కార్యాలకు తగిన పారితోషికం ఇవ్వడం ఇహలోకంలో సాధ్యం కాదు. అలాగే ఒక దుర్మార్గుడు చేసినటువంటి అనేక ఘోర పాపాలకు అతనికి శిక్ష విధించిన ఆ శిక్ష అతడు అనుభవించడానికి ఆయుష్ సరిపోదు. ఉదాహరణకు దక్షిణాఫ్రికాకు చెందినటువంటి మోజెస్ సిథోల్ అనేటటువంటి వ్యక్తి 38 హత్యలు, 40 మానభంగాలు, 6 దోపిడీలు చేశాడు. 1997లో న్యాయస్థానం అతనికి 2410 సంవత్సరాల కఠిన శిక్ష విధించింది. ఈ విషయము 17వ తారీఖు 10వ నెల 1999 ఈనాడు పత్రిక ఈ విషయాన్ని తెలియజేసింది. అంటే 2410 సంవత్సరాలు శిక్ష విధిస్తే అతనికి ఆయుష్ సరిపోతుందా అంటే అది సరిపోదు. అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి ఇహలోకంలో అతనికి ఆయుష్ సరిపోదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా ఒక చిన్న అణుబాంబు ప్రయోగం చేసింది. అప్పుడు దాని దుష్పరిణామం ఎంత నష్టం కలిగిందో మరొక విషయంగా మనం చెప్పే అవసరం లేదు. మరి ఆ పట్టణాలపై, జపాన్ లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా వేసినటువంటి ఆ చిన్న అణుబాంబు వేసిన తర్వాత అక్కడ ఎంతో నష్టం జరిగింది. ఈ యొక్క బాంబు వేసిన 60 సంవత్సరాల తర్వాత కూడా ఆ దుష్పరిణామాన్ని ఇప్పటికి కూడా జపానీయులు ఆ యొక్క బాధ నుండి వారు కోలుకోలేకపోతున్నారు. ఆ దుష్పరిణామం నుండి వారు కోలుకోలేకపోతున్నారు. అలాంటి దుర్మార్గులకు ఎంత ఘోరమైన శిక్ష ఉండాలి? తీసుకెళ్లి ఉరేసి అయిపోతుందా అంటే మన అంతరాత్మ ఒప్పుకోదు. కాబట్టి అలాంటి దుర్మార్గులకు తగిన శిక్ష విధించాలంటే అది ఇహలోకంలో సాధ్యము కాదు, అది కేవలం పరలోకంలోనే సాధ్యమవుతుంది. అయితే మహాశివులారా, మరి మరణానంతరం మరొక జీవితం ఉంది అని ఈ విషయం ముందుగా మనం నమ్మాలి అంటే మనము ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపేటటువంటి ఆ దైవాన్ని ముందుగా మనం విశ్వసించాలి. ఆ దైవం గురించి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఆయన ఏకైక దేవుడని, ఆయన పుట్టడు, మరణించడు, కంటికి కనిపించడు అని గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. చాలా మంది యొక్క అపోహ ఏమిటంటే సైన్స్ దైవాన్ని నమ్మదండి అంటారు. సైన్స్ నమ్మనటువంటి విషయం ఏంటంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, దేవుడు ఇలా ఉంటాడో అలా ఉంటాడే సైన్స్ నమ్మదు. సైన్స్ ఏమంటుందంటే చాలా మంది శాస్త్రవేత్తలు, అందులో ఐన్స్టీన్ లాంటి మేధావులు ఏం చెప్పారంటే దేర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పారు. అంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ సమస్తాన్ని పరిపాలిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఎంతో మంది శాస్త్రవేత్తలు చెప్పారు. సైన్స్ కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని నమ్ముతుంది. ఏ వ్యక్తి అయితే ఆ సృష్టికర్తను నమ్ముతాడో ఆ వ్యక్తికి చాలా సునాయాసం అయిపోతుంది. ఎందుకంటే ఆ దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ దైవం చెప్పినటువంటి ఆదేశాలేంటి? చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. కాబట్టి ఆ సృష్టికర్తను నమ్మితే మరణానంతరం మరొక జీవితం ఉంది అని చాలా సునాయాసంగా నమ్మేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రండి మహాశివులారా, ఈ ఆధ్యాత్మిక గ్రంథాలలో మరణానంతర జీవితం గురించి ఉన్నటువంటి విషయం ఏమిటంటే మానవాళి కోసం దైవం పంపించినటువంటి అంతిమ నిబంధన ఈ దివ్య పురాణంలో దేవుడు ఇలా తెలియజేశాడు. పురాణంలో సూర్య ఆలిమ్రాన్ 3వ అధ్యాయము 185వ వచనంలో కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. భగవద్గీత గ్రంథము 2వ అధ్యాయము 27వ శ్లోకంలో జాతస్య హిద్రువో మృత్యుర్ధువం, పుట్టిన వానికి మరణము తప్పదు కదా అని భగవద్గీత గ్రంథం తెలియజేస్తుంది. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఒక క్షణికమైనటువంటి జీవితం మానవుంది, కొన్ని రోజుల జీవితమని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో యోబు 14వ అధ్యాయము 5వ వచనంలో తెలియచేయడం జరిగింది. ఇక మహాశైలారా, మరి ఈ కొన్ని రోజుల జీవితం దైవం మానవునికి ఎందుకు ఇచ్చాడంటే ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. ఖురాన్లో సూర్య అల్ ముల్క్ 67వ అధ్యాయము 2వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సన అమల వహువల్ అజీజుల్ గఫూర్,
ఆయనే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించడానికి చావు బ్రతుకులను సృష్టించాడు అని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఈ విషయాన్ని హైందవ గ్రంథాలని పరిశీలించినప్పుడు ముండకోపనిషత్ 1వ మండలం 2వ సూక్తం 12వ మంత్రంలో పరీక్షలోకాన్, ఈ జీవితము మీకు పరీక్ష అయి ఉన్నది ఓ మానవులారా అని హైందవ గ్రంథం కూడా హెచ్చరిస్తుంది. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 3వ వచనంలో ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా పరీక్షించుచున్నాడు. యెహోవా ఆ మానవులను పరీక్షిస్తున్నాడు, పరీక్ష కోసం సృష్టించాడని బైబిల్ గ్రంథం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అందుకే ఖురాన్ గ్రంథంలో సూరే అల్ అంబియా 21వ అధ్యాయము 35వ వచనంలో తెలియచేయడం జరిగింది. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ నబులూకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నా వ ఇలైనా తుర్జాఊన్. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. మీలో మిమ్మల్ని మంచి పరిస్థితులకు చెడు పరిస్థితులకు గురి చేసి ఆ దైవం తప్పకుండా పరీక్షిస్తాడు. ఆరోగ్యాన్నిచ్చి అనారోగ్యంగా మార్చి, బలాన్నిచ్చి బలహీనుడిగా చేసి ఆ దైవం సమస్త మానవాళిని పరీక్షిస్తున్నాడు అని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. మహాశయులారా, ఇలాంటి జీవితం దైవం మానవాళికి ఎందుకు ప్రసాదించాడంటే ఇది ఒక పరీక్ష జీవితం అని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. ఇలాంటి అశాశ్వతమైనటువంటి కొన్ని రోజుల జీవితంలో మానవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు సమాజాన్ని కాస్త మనం పరిశీలించినప్పుడు ఒక తండ్రి తన కుమారుణ్ణి హత్య చేస్తున్నాడు, ఒక భార్య తన భర్తను హత్య చేస్తుంది, ఒక కుమారుడు తన తండ్రిని హత్య చేస్తున్నాడు. మరి ఇలాంటి క్షణికమైనటువంటి కొన్ని రోజుల జీవితంలో ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఖురాన్లో సూరే ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయము 185వ వచనంలో దైవం ఇలా తెలియజేశాడు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాగుల్ గురూర్. ఈ ప్రపంచము ఒక మోసపుచ్చేది, ఒక మాయ తప్ప మరేమీ కాదు అంటున్నాడు దైవం. ఇది ఒక మాయా ప్రపంచం, ఒక మోసపుచ్చేది తప్ప మరేమీ కాదు అని చాలా స్పష్టంగా ఖురాను గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకే ఖురాను గ్రంథంలో సూరే అల్ ఆలా 87వ అధ్యాయము 16-17 వచనంలో బల్ తుసిరూనల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. మీరు వాస్తవానికి ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి మీకోసం పరలోక జీవితం శాశ్వతమైనది మరియు ఉత్తమమైనది. ఈ విషయం ఖురాన్లో సూరే అల్ ఆలా 87వ అధ్యాయము 18-19 వచనంలో ఇన్న హాదా లఫీ సుహుఫిల్ ఊలా సుహుఫి ఇబ్రాహీమ వ మూసా. ఈ విషయము పూర్వపు గ్రంథాలలో కూడా ఉంది. మోషే వారిపై అవతరింపజేయబడినటువంటి గ్రంథం మరియు అబ్రాహం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిపై అవతరింపజేయబడినటువంటి గ్రంథాలలో కూడా ఇదే విషయం ఉంది. ఆ విషయం ఏమిటంటే ప్రవక్తలందరూ వచ్చి ఇదే సందేశాన్ని అందజేశారు. ఓ మానవులారా, ఈ జీవితము అశాశ్వతమైంది, ఇది ఒక పరీక్షా జీవితం, మీరు పరీక్షించబడుతున్నారు, అక్కడ లెక్క చెప్పుకోవాలి సుమా అని గత ప్రవక్తలందరూ కూడా హెచ్చరించారు. అదే విషయాన్ని చిట్ట చివరిగా మానవాళి కోసం దైవం అవతరింపజేయబడినటువంటి ఖురాను గ్రంథంలో కూడా ఇదే విషయం తెలియజేయడం జరిగింది. అందుకే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ ప్రపంచానికి దోమ రెక్కంత కూడా విలువలేదని చెప్పారు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీరు ఒక సముద్రంలో మీ వ్రేలును ఉంచి బయటికి తీసినట్లయితే మీ వ్రేలుకు వచ్చేటటువంటి ఒక నీటి బొట్టు మాత్రమే ఈ ప్రపంచం, మిగతా సముద్రం అంతా కూడా పరలోకం అని చెప్పారు మానవాళి మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే మరి ఈ హంగుబొంగు జీవితానికి ఆకర్షితుడై పరలోక జీవితాన్ని కాలద్రన్నినటువంటి ఈ మానవుణ్ణి దైవం ఖురాను గ్రంథంలో ఇలా హెచ్చరిస్తున్నాడు. ఖురాన్లో సూరే అస్-సజ్దా 32వ అధ్యాయం 11వ వచనంలో కుల్ యతవఫాకుం మలకుల్ మౌత్ అల్లది ఉక్కిల బికుం సుమ్మా ఇలా రబ్బికుం తుర్జాఊన్. ఓ ప్రవక్త ముహమ్మద్, మీరు చెప్పండి, సమస్త మానవులకి, ప్రపంచ మానవులకి ఈ విషయం చెప్పండి. ఒకానొక రోజు మృత్యుదూత నీ వద్దకి వచ్చి కూర్చుంటాడు. నీ ఆత్మను, నీ ప్రాణాన్ని నీ శరీరం నుండి వేరు చేస్తాడు. ఆ దూత అంటాడు, పదా నీ ప్రభు వైపునకు అంటాడు. మానవుడు ఈ ప్రపంచంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఒకానొక రోజు మృత్యువు సంభవిస్తుంది. మరణదూత వచ్చేసి నీ శరీరం నుండి నీ ఆత్మను వేరు చేసి పదానాయన నిన్ను సృష్టించినటువంటి నీ ప్రభు వైపునకు అని అంటాడు అని ఖురాన్ తెలియజేస్తుంది. ప్రతిరోజు కూడా మానవులకు మరణ సూచన అనేది వస్తుందని ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్లో అజ్-జుమర్ 39వ అధ్యాయం 42 నుండి 44 వచనాలను పరిశీలిస్తే, మీరు
మరణ సమయంలో ఆత్మలను వశపరుచుకునేవాడు అల్లాయే. ఇంకా మరణించని వాడి ఆత్మను అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు వశపరుచుకుంటాడు. అల్లా ఎవడి విషయంలోనైతే మరణ నిర్ణయం అమలు చేస్తాడో అతడి ఆత్మను ఆపి ఉంచుతాడు. మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు పంపివేస్తాడు. అందుకే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఆయన రాత్రి చాలాసేపు మాతో ముచ్చడించారండి, ఉదయం విగత జీవిలా పడి ఉన్నారు, ఉదయం చనిపోయారండి, ఆయన రాత్రి మాకు కనిపించారండి, ఆయన చాలాసేపు మాతో ముచ్చడించారు, కానీ ఇప్పుడు ఈయన చనిపోయారు చూడండి అని ఇలా అనేక వార్తలు మనం వింటూ ఉంటాం. అంటే మానవుడు నిద్రలా ఉన్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు మరి ఈ ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది. అది సృష్టికర్త యొక్క ఆధీనంలో ఉంటుంది. అల్లా ఎవరి విషయంలోనైతే మరణ నిర్ణయం అమలు చేస్తాడో ఆ ఆత్మను అక్కడే ఆపి ఉంచుతాడు. ఉదయం అతడు చనిపోతాడు. ఒకవేళ ఆత్మను పంపివేస్తే అతడు యథావిధిగా జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు పడుకునేటప్పుడు ఇలా ప్రార్థించండి, అల్లాహుమ్మా బిస్మిక అమూతు వహియా, నేను నీ నామంలోనే మరణిస్తున్నాను మరియు బ్రతుకుచున్నాను అని మీరు ప్రార్థన చేసి పడుకోండి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి నిద్ర నుండి లేచిన తర్వాత ఇలా ప్రార్థించండి, అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహి నుషూర్, సకల స్తోత్రాలు ఆ ప్రభువుకే పరిమితం. ఎవరైతే నేను మరణించిన తరువాత మళ్ళీ బ్రతికించాడో, అంటే మానవుడు నిద్రా అవస్థలో ఉన్నప్పుడు తన ఆత్మను, మానవుని ఆత్మను ఆ దైవం వశపరుచుకుంటాడు అని, మరి ఒకవేళ ఆ దైవం ఆత్మను తిరిగి పంపనట్లయితే ఆ వ్యక్తి చనిపోతాడని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. అంటే రోజు సంభవించే ఈ మరణం మనకు ఏమని తెలియజేస్తుంది? ఓ మానవుడా, నీవు రోజు చనిపోయి మళ్ళీ బ్రతుకుచున్నావు, ఒకానొక రోజు శాశ్వతంగా నిన్ను సృష్టించినటువంటి నీ ప్రభు వైపునకు వెళ్లిపోవలసి ఉంది అని ప్రతిరోజు కూడా ఈ మరణము, ఈ నిద్ర రూపంలో మన ఆత్మ ఏదైతే వేరైపోతుందో ఆ విషయం మనల్ని హెచ్చరిస్తుంది. మరణ సమయంలో జరిగేటటువంటి కొన్ని విషయాలను దైవం ఇలా తెలియజేశాడు ఖురాన్లో. సూర ఖాఫ్ 50వ అధ్యాయము 19వ వచనంలో, వజాఅత్ సక్రతుల్ మౌతి బిల్ హక్, మరణ యాతన సత్యంతో వచ్చేసింది, నీవు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం ఇదే. మరణించే ముందు కొంతమందికి మరణ సూచన అనేది వస్తుంది. ఆ మరణ సూచనని ఖురాన్ సఖ్రాత్ అని అంటుంది. అంటే చనిపోయే ముందు వారి కొంతమందికి అర్థమైపోతుంది, ఇక నేను చనిపోతాను అని అర్థమవుతుంది. అందుకు దైవము ఆ వ్యక్తికి ఆ మరణ సూచన ఎందుకు చూపిస్తున్నాడంటే, ఇక నువ్వు ఈ ప్రపంచాన్ని విడిచిపోయేటటువంటి సమయం ఆసన్నమై ఉన్నది, నీ ఆస్తి వాటాలను పంచివేయి, నీవు ఎవరికైనా అప్పుగా ఉంటే అప్పు తీర్చివేయి అని మరణం యొక్క ఇండికేషన్, మరణం యొక్క సూచన అనేది సంభవిస్తుంది అని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. ఖురాన్లో సూరే అల్ ఖియామా 75వ అధ్యాయము 26 నుండి 30 వచనాలని పరిశీలిస్తే, ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవారెవరైనా ఉన్నారా అని అనబడినప్పుడు అది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు. ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు అది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు. అది నీ ప్రభు వైపునకు తరలిపోయే రోజు అవుతుంది. అప్పుడు మరణమయ్యేటటువంటి ఆ చివరి సమయంలో ప్రపంచంలో విలాసవంతమైన జీవితం గడిపాడు, చనిపోయి ఆ స్థితిలో అరుస్తున్నాడు, నన్ను రక్షించేవాడెవడైనా ఉన్నాడా, నన్ను కాపాడేవాడెవడైనా ఉన్నాడా అని అరుస్తూ ఉంటాడు. ఈ స్థితిని చూసి ఇంట్లోని వారు ఆందోళనతో డాక్టర్ గారిని, సమీప బంధువులను, మేధావులను, మత పండితులను అందరినీ కూడా పిలుస్తారు. అందరు అక్కడ నుండి చూస్తూ ఉంటారు, కానీ ఎవరు శరీరం నుండి వేరైపోయేటటువంటి ఆత్మను మళ్ళీ తీసుకురాలేరు. అందుకే దైవం ఖురాన్లో సూరే వాకియా 56వ అధ్యాయము 83, 84, 85 వచనాల్లో ఇలా తెలియజేశాడు, ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు అతడు చనిపోతున్నాడని మీరు కల్లారా చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో శరీరం నుండి వేరైపోయేటటువంటి ఆత్మను మీరెందుకు తిరిగి తీసుకురారు? మీరు చూస్తూ ఉన్నారు, అతడు చనిపోతాడు. అంటే ఎవరైతే పరలోక జీవితం లేదు, మరణాంతరం మరొక జీవితం లేదు అని వాదిస్తాడో అతడితో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు చనిపోయేటటువంటి ఆ వ్యక్తిని చూస్తున్నారు మీ కల్లారా, మరి ఆ శరీరం నుండి వేరైపోయేటటువంటి ఆ ఆత్మను ఎందుకు తిరిగి తీసుకురారు అని దైవము ఖురాను గ్రంథంలో ప్రశ్నిస్తున్నాడు. అయితే మహాశివులారా, ప్రతి మానవుడు కూడా చనిపోతాడు అని, చనిపోయే ముందు ఆ యొక్క స్థితిని కూడా దైవం ఖురాన్లో తెలియజేశాడు. అయితే చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేటటువంటి విషయము ఈరోజు ప్రజలు విభిన్న విశ్వాసాలను, అభిప్రాయాలను కలిగి ఉన్నారు. కొంతమంది అంటారు, శరీరం నుండి ఆత్మ వేరైపోయిన తర్వాత అది ఆత్మ దయ్యంగా మొత్తం తిరుగుతూ ఉంటుందండి, అది ఇక్కడే ఉంటుందంట. ఆత్మకేమి పని లేదా అది అటు ఇటు తిరగడానికి? అంటే ఆ దైవం ఆత్మను పంపించినప్పుడు అటు ఇటు పంపించకుండా, వదిలివేయకుండా మానవుని యొక్క శరీరంలో పంపించాడు. ఆ ఆత్మ వేరైపోయిన తరువాత
అది ఒక స్థానానికి, దైవం ఏదైతే స్థానాన్ని దానికోసం నిర్దేశించిండో ఆ స్థానానికి అది వెళ్ళిపోతుందని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. అయితే హైందవుల యొక్క విశ్వాసం ఏంటంటే, మేము ఈ జన్మలో మంచి పనులు చేసుకుంటే వచ్చే జన్మలో మళ్ళీ మానవుడిగా పుడతాము, ఈ జన్మలో చెడు పనులు చేసుకుంటే వచ్చే జన్మలో మేము జంతువుగా పుడతామనేటటువంటి భావన హైందవ సోదరులు కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని కాస్త మనం పరిశీలిద్దాం మహాశైలరా. ఈ భావనే సరైంది అయితే నేడు సమాజంలో అధిక శాతం దుర్మార్గులే ఉన్నారు. ఇలాంటి వారు ఎంతమందో చనిపోతున్నారు. వీరందరూ జంతువులుగా పుట్టాలి కదా, మానవ జనాభా కంటే జంతువుల సంఖ్య ఎక్కువ ఉండాలి కదా. మరొక వైపు జంతువులు అంతరించిపోతున్నాయి, జంతు జాతి అంతరించిపోతుంది, ఇవి క్షీణించిపోతున్నాయని వాటిని జూలో పెట్టి పోషించడం, వాటి రక్షణకై చట్టాలను అమలు చేయడం కూడా మనం చూస్తున్నాము. మరి ఈ విషయం ద్వారా ఈ భావన అంటే మంచి పనులు చేసుకుంటే మళ్ళీ మానవుడిగా పుట్టడం, చెడు పనులు చేసుకుంటే జంతువుగా పుట్టడం అనేటటువంటి భావన, ఈ పునర్జన్మ సిద్ధాంతము ఇది హేతువుకు కూడా వ్యతిరేకమైంది అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. హిందువులలో చాలా మంది పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. కానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన గ్రంథమైనటువంటి ఇండియన్ ఫిలాసఫీ 1వ సంపుటం పేజీ నెంబర్ 113 నుండి 116లో ఇలా రాశారు. వేదాలలో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతము లభించదు అని రాశారు. సత్యార్థ విద్యా అలంకర్ తన పునర్జన్మ గ్రంథము 104వ పేజీలో ఆయన ఏమన్నారంటే, వేదాలలో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతము లేదు, ఈ విషయం గురించి నేను జూదం కూడా ఆడగలనని ఆయన అంత ఖచ్చితంగా చెప్పారు. ఇంకా ప్రాచ్య మతాల అధ్యయనకర్త మార్క్స్ ముల్లర్ ఏమన్నారంటే, వేదాలను చతుర్వేదాలను అధ్యయనం చేసి వేదాలలో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతము లేదు, అందులో పరలోకవాదనే ఉంది అని చెప్పారు. కాబట్టి వేదాలలో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతం లేదు, అందులో పరలోకవాదనే ఉంది అని మన హైందవ సోదరులు ఈ విషయాన్ని గుర్తించాలి. ఒకవేళ ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మడం ద్వారా కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయంటే చూడండి. ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారు. మార్గమధ్యంలో అందులో ఒక వ్యక్తి మూర్ఛపోయి పడిపోయాడు. నువ్వు పూర్వపు జన్మలు చేసుకున్న పాపానికే ఈ స్థితిని అనుభవిస్తున్నావని వదిలి వెళ్ళిపోవాలా? లేక మరొక ఉదాహరణ, ఒక వ్యక్తిని, రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లి పూర్వపు జన్మలో చేసుకున్నటువంటి పాపానికే ఈ రోజు నీ గద్ది పట్టింది అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మహాశైలారా, ఈ పూర్వజన్మ సిద్ధాంతము ఇది హేతుకు వ్యతిరేకమైనది, వేదాలకు కూడా వ్యతిరేకమైనది. ఒకవేళ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు, అది పునర్జన్మ సిద్ధాంతం ఉంది అనేటట్టు నమ్మేవారు ఎవరికి ఎలాంటి సహాయం చేయకూడదు. ఎందుకంటే దేవుడే శిక్షించాలి అనుకున్న వారికి మీరు సహాయం చేస్తున్నారా అనేటటువంటి ఆలోచనలు కూడా మనకు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ఏ ముస్లిం కూడా విశ్వసించడు. ఎందుకంటే ఖురాను గ్రంథంలో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతం అన్న ప్రస్తావన లేదు. పునర్జన్మను ఖండిస్తూ ఖురాన్ పరలోకం ఉంది, కానీ పునర్జన్మ మళ్ళీ మానవుడిగా పుట్టడం, ఇహలోకంలో చెడు పనులు చేసుకుంటే జంతువుగా, మంచి పనులు చేసుకుంటే మానవుడిగా పుట్టా అనేటటువంటి ఏదైతే భావన ఉందో దాన్ని ఖురాన్ తీవ్రంగా ఖండిస్తుంది. మరియు ఏ క్రైస్తవుడు కూడా ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించడు. ఎందుకంటే ఆ బైబిల్ కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని ఖండిస్తుంది కాబట్టి. అయితే రండి మహాశైలారా, మరి శరీరం నుండి వేరైపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అన్న విషయాన్ని మానవాళి కోసం దైవం పంపించినటువంటి ఈ అంతిమ దైవ గ్రంథంలో ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్ లో సూరే అల్ ముతఫిఫీన్ 83వ అధ్యాయము 18-19 వచనాల్లో, కల్లా ఇన్న కితాబల్ అబరారి లఫీ ఇల్లియీన్ వమా అదరాకమా ఇల్లియూన్, నిశ్చయముగా పుణ్యాత్ముల కర్మల పత్రము ఇల్లీన్ లో ఉంది. ఇల్లీన్ సప్తాకాశాలపై ఉన్నటువంటి ఒక మహోన్నత స్థలము, అక్కడ పుణ్యాత్ముల ఆత్మలు ఉంటాయి. అదేవిధంగా ఖురాన్ సూరే అల్ ముతఫిఫీన్ 83వ అధ్యాయం 7వ వచనంలో, కల్లా ఇన్న కితాబల్ అబరారి లఫీ సిజ్జీన్ వమా అదరాకమా సిజ్జీన్, సిజ్జీన్ పాపాత్ముల ఆత్మలు ఉండేటటువంటి ఒక ప్రదేశము. ఇది భూముల క్రింద ఉన్నటువంటి ఒక పాతాళ స్థలము. పాపాత్ముని ఆత్మను శరీరం నుండి వేరు చేసిన తర్వాత దైవదూతలు ఆకాశాల వైపు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి ఆ మొదటి ఆకాశంలో ఉన్నటువంటి దైవదూతలు అంటారు, ఆత్మకు, ఈ పాపాత్ముని యొక్క ఆత్మకు ఇక్కడ స్థలము లేదు, అతన్ని పంపివేయండి, అతన్ని కిందికి దించివేయండి అని చెప్తారు. ఎందుకంటే ఖురాన్ సూరే అల్ ఆరాఫ్ 7వ అధ్యాయం 40వ వచనంలో తెలియజేయడం జరిగింది, మా వాక్యాలను తిరస్కరించిన వారికి, వాటి పట్ల, ఆ వాక్యాల పట్ల దురహంకారంతో వ్యవహరించిన వారికి ఆకాశ ద్వారాలు ఏం మాత్రం కూడా తెరవబడవు. ఒంటి సూది బెజ్జంలో నుండి ప్రవేశించుట ఎంత దుర్లభమో, వారు స్వర్గంలో ప్రవేశించుట అంతే దుర్లభమో అని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. అయితే మహాశైలారా, మరి ప్రళయము ఉంది అన్న విషయాన్ని కూడా ఖురాన్ తెలియజేస్తుంది. ప్రళయానికంటే ముందు కూడా ఈ చనిపోయినటువంటి ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే, ఖురాను గ్రంథంలో సూరే అల్ ముమినూన్ 23వ అధ్యాయము 1వ వచనంలో,
ఈ మరణించిన వారు తిరిగి లేపబడే ఆ రోజు వరకు వీరి మధ్య ఒక అడ్డు తెర ఉంటుంది. దానిని ఆలమే బర్జఖ్ అని అంటారు. ఆలమే బర్జఖ్ అనేటటువంటి ప్రదేశంలో అక్కడ ఆత్మలు ఉంటాయి. అక్కడ అవిశ్వాసులైతే శిక్షను అనుభవిస్తూ ఉంటారు, విశ్వాసులైతే స్వర్గం యొక్క ఆ సువాసనలు ఆస్వాదిస్తూ వారు హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. ఈ విషయం ఖురాన్లో 40వ అధ్యాయం సూర అల్ మోమిన్ 45-46 వచనాల్లో తెలియజేయడం జరిగింది. ఫిరౌన్ అనుచరులే ఒక భయంకరమైన శిక్షలో చిక్కుకొని ఉన్నారు. ఉదయం సాయంత్రం వారి ఎదుట నరకాగ్ని ఉంచబడుతుంది. ప్రళయం తరువాత తీవ్రమైన శిక్షలోకి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. అంటే ప్రళయం కంటే ముందు కూడా ఆలమే బర్జఖ్ అనేటటువంటి ప్రదేశంలో అక్కడ పుణ్యాత్మల ఆత్మలు మరియు పాపాత్మల ఆత్మలు ఉంటాయి. పాపాత్మలు అక్కడ శిక్షించబడుతూ ఉంటారు. పుణ్యాత్ములు స్వర్గం యొక్క ఆ యొక్క సువాసనలు వారు ఆస్వాదిస్తూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు అని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. ఇక ఒకానొక రోజు ప్రళయం అనేది సంభవిస్తుంది. ఈ ప్రళయం గురించి ఖురాన్లో సూర అల్ హాక్కా 69వ అధ్యాయము 13వ వచనంలో ఆ రోజు శంఖం పూరించబడుతుంది. ఇస్రాఫీల్ అనేటటువంటి దేవదూత శంఖాన్ని పూరిస్తాడు. ఆ రోజు శంఖం పూరించబడుతుంది. భూమిని పర్వతాలను లేపి ఒకే దెబ్బతో తుత్తనీయులుగా చేయడం జరుగుతుంది. ఆనాడు జరగవలసిన విశేషాలన్నీ కూడా జరుగుతాయి. అంటే ఇస్రాఫీల్ అనేటటువంటి దేవదూత శంఖాన్ని పూరిస్తారు. అప్పుడు భూమి పర్వతాలు లేపి ఒకే దెబ్బతో కొట్టడం జరుగుతుంది. ఈ పూర్తి విశ్వం కూడా సర్వనాశనం అయిపోతుంది. దాన్నే ఇస్లాం ధర్మంలో ఖియామత్ అని, ప్రళయం అని చెప్పడం జరిగింది. ఆ ప్రళయము సంభవించిన తర్వాత మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఇస్రాఫీల్ అనేటటువంటి దేవదూత మళ్ళీ శంఖాన్ని పూరిస్తారు. అప్పుడు ఈ చనిపోయిన వారందరూ కూడా ఈ భూమి నుండి అమాంతంగా వారు లేచి నిలబడతారు. ఈ విషయం గురించి ఖురాన్లో సూర అల్ అనామ్ 6వ అధ్యాయం 12వ వచనంలో లయజ్మఅన్నకుం ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీహ్, తీర్పు దినం రోజు ఆయన నిస్సందేహంగా మిమ్మల్ని సమావేశపరుస్తాడు, ఇది అనుమానానికి ఏ మాత్రం ఆస్కారం లేనటువంటి యథార్థము అని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. సృష్టికర్త అయినటువంటి దైవము ఈ చనిపోయిన వారందరినీ కూడా మళ్ళీ సమావేశపరుస్తాడని ఖురాన్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకు సూర బఖ్రా 2వ అధ్యాయం 259, సూర బఖ్రా 2వ అధ్యాయం 260, సూర అల్ అనామ్ 6వ అధ్యాయం 36వ వచనం, సూర అల్ అనామ్ 6వ అధ్యాయం 60వ వచనం, సూర అల్ ఆరాఫ్ 7వ అధ్యాయం 14వ వచనం, సూర అన్ నహల్ 16వ అధ్యాయము 38వ వచనం, సూర అల్ హజ్ 22వ అధ్యాయం 7వ వచనం, సూర అల్ ముమినూన్ 23వ అధ్యాయం 100వ వచనం, సూర లుక్మాన్ 31వ అధ్యాయం 28వ వచనం, సూర అల్ ముజాదిలా 58వ అధ్యాయం 18వ వచనం, సూర అల్ ఇన్ఫితార్ 82వ అధ్యాయం 4వ వచనము మరియు సూర అల్ ఆదియాత్ 100వ అధ్యాయం 9వ వచనంలో అనేక సందర్భాల్లో సృష్టికర్త అయినటువంటి దైవం చనిపోయిన తర్వాత మానవుల్ని మేము మళ్ళీ లేపి నిలబెడతాము, ఇందులో ఎలాంటి సందేహం లేదని అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఖురాన్లో మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు అనుకుంటున్నాడా? ఎందుకు జత చేయలేము? మేము అతన్ని వ్రేళ్ల కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులను. చనిపోయిన తర్వాత మళ్ళీ లేపలేను అని అనుకుంటున్నాడా? దైవం మళ్ళీ సమావేశపరచలేడు అని అనుకుంటున్నాడా? ఎందుకు మేము లేపలేము? మేము మానవుని ఎముకలనే కాదు వాటి గోళ్లను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులమని ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్లో సూర యాసిన్ 36వ అధ్యాయము 78-79 వచనాలలో శిథిలమైపోయిన ఈ ఎముకలకు ఎవరు జీవం పోస్తారు అని అతడు వాదిస్తున్నాడు. అతడికి ఇలా చెప్పు, మొదట వాటిని సృష్టించిన వాడే మళ్ళీ వాటికి జీవం పోస్తాడు. ఓ మానవా, ఒకానొక రోజు నువ్వంటూ ఏమీ లేవు. నీ వయసును అలా వెనక్కేసి తిరిగేసి నీవు చూసినట్లయితే ఒకానొక రోజు నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు. అంతకంటే ముందు అసలు నీ యొక్క ఉనికే లేదు. అలాంటప్పుడే దేవుడు నిన్ను సృష్టించాడు. ఆ దైవం నీవు చనిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను సమావేశపరచలేడా? మళ్ళీ నిన్ను నిలబెట్టలేడా అని దైవం ఈ విధంగా మానవుని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయం భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయం 7వ శ్లోకంలో సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లు నా ప్రకృతిని చేరి అందు అణిగియుండును. తిరిగి సృష్టి కాలమున నేను వారిని మరల సృజించుచుందును. కల్పాదౌ విసృజామ్యం, కల్పాది అందు దేవుడు మరల సృష్టిస్తాడు అని చాలా స్పష్టంగా గీతాశాస్త్రంలో 9వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో యేసువారు అన్నారు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున
సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవనం పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు సుమా అని యేసువారు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే మహాశివులారా, మరి ప్రళయం అనేది సంభవిస్తుంది. ప్రళయం తర్వాత ఆ దైవం తప్పకుండా సమావేశపరుస్తాడు తీర్పు దినం రోజు అని చాలా స్పష్టంగా 3 గ్రంథాలు ముగ్ధ కంఠంతో తెలియజేస్తున్నాయి. అయితే అక్కడ ఏమవుతుంది? అక్కడ తీర్పు దినం కర్మల విచారణ ఎలా జరుగుతుందో దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. ఖురాన్లో సూరే అల్ అనామ్ 6వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో, ఆ రోజు వారందరినీ సమావేశపరిచే రోజున బహుదైవ ఆరాధకులతో అల్లా ఇలా అడుగుతాడు, మీరు ప్రపంచంలో దైవ సమానులుగా చేసుకున్న వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు వారు ఇలా అంటారు, ఓ దేవా, ఓ అల్లా, మేము బహుదైవ ఆరాధకులము కానే కాము అని అసత్యం పలకడం తప్ప వేరే కుతంత్రాన్ని వారు సృష్టించలేరు. ఎక్కడ కూడా అసత్యంతో జీవితం గడిపారు. అక్కడ దైవం ప్రశ్నిస్తున్నాడు, ఓ మానవులారా, మీరు దేవ సమానులుగా చేసుకున్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగితే, దేవం మేము బహుదేవారాధన చేయలేము, నిన్నే ఆరాధించామని అక్కడ కూడా వీరు అసత్యం చెబుతున్నారు. సూరే అల్ ఫుర్ఖాన్ 25వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో దైవం ఇలా తెలియజేస్తాడు ఖురాను గ్రంథంలో, తీర్పు దినం రోజు నీ ప్రభు ఈ ప్రజలను కూడా ఒక చోటుకు సమావేశపరుస్తాడు. వారు ఈ రోజు దైవ సమానులుగా భావించినటువంటి ఈ దేవుళ్లను కూడా సమావేశపరుస్తాడు. అప్పుడు ఆ దేవుళ్లను, అంటే ఈ ప్రపంచంలో ఎవరైతే దేవుళ్ళుగా పిలువబడుతున్నారో వారితో దైవం ప్రశ్నిస్తున్నాడు, ఏమి మీరు నా దాసులను రుజుమార్గం తప్పించారా, లేక స్వయంగా వారే రుజుమార్గం తప్పిపోయారా అని వారందరినీ కూడా, ఈ ప్రపంచంలో ఎవరైతే దైవాలుగా పిలువబడ్డారో, శ్రీరాముల వారు, శ్రీకృష్ణ వారు, సాయిబాబా వారు, యేసుక్రీస్తు వారు, వీరందరినీ కూడా తీర్పు దినం రోజు దైవం నిజ సృష్టికర్త అడుగుతున్నాడు, ఏంటి ఈ దాసులను మీరే మార్గం తప్పించారా, లేక స్వయంగా వారే మార్గం తప్పిపోయారా? వారందరూ కూడా భయపడిపోతారు. వారంటారు, ఓ దేవా, మా రక్షకుడుగా నిన్ను తప్ప వేరొకటిని చేసుకునేటటువంటి ధైర్యమే మాకు లేదు. అలాంటప్పుడు మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని మేము ఎలా చెబుతాము? విషయం ఏమిటంటే, నీవు వారికి జీవిత అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులను పుష్కలంగా ఇచ్చావు. చివరకు వారు నీ బోధనను మర్చిపోయి దౌర్భాగ్య స్థితికి గురైపోయారు అని వారందరూ సమాధానం ఇస్తారు. ఎందుకంటే మహాశయులారా, సాయిబాబా వారు ఎప్పుడు కూడా నేను దేవుడని చెప్పలేదు. సాయిబాబా వారు ఏమన్నారు, సబ్కా మాలిక్ ఏక్ హే అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలా కరేగా అని అనుక్షణం 3 మంత్రాలు చదివేవారు. శ్రీ సాయి లీలామృతం రచన ఇక్కిరాల భరద్వాజ పేజీ నెంబర్ 18లో సాయిబాబా మసీదులో కూర్చుని అల్లాను ఆరాధించేవారు. ఆయన ఎప్పుడు కూడా దైవం చెప్పలేదు. అదేవిధంగా శ్రీరాముల వారు కూడా ఆయన సందేశాన్ని మనం చూసినప్పుడు రామాయణంలో సుందరకాండంలో ఆత్మాన మానుష్యమన్యే రామం దశరథాత్మజం, నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని రాముల వారు సందేశం ఇచ్చారు. కానీ నేను దైవాన్ని, నన్ను ఆరాధించడని రాముల వారు సందేశం ఇవ్వలేదు. అలాగే శ్రీకృష్ణ వారు కూడా గీతాశాస్త్రం 18:62 శ్లోకంలో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరం శాంతి స్థానం ప్రాప్తి శాశ్వతం. ఓ అర్జున, నీవు సర్వ విధముల ఆ ఈశ్వరుణ్ణి శరణు పొందు అని శ్రీకృష్ణ వారు చెప్పారు. కానీ నేను దైవాన్ని, నన్ను మొక్కడని చెప్పలేదు. అందుకే తీర్పు దినం రోజు ఈ దేవుళ్లను, ఎవరైతే బూటకపు దేవుళ్ళు ఉన్నారో వీరందరినీ కూడా అక్కడ సమావేశపరిచి దైవం వారితో ప్రశ్నిస్తున్నాడు, మీరు నా దాసులను మార్గం తప్పించారా, లేక స్వయంగా వారే మార్గం తప్పిపోయారు అన్నప్పుడు ఈ రాముల వారు, సాయిబాబా, యేసుక్రీస్తు వారు, ఫలానా బాబా వీరందరూ కూడా గజగజ వణికిపోతూ ఆ దైవం ముందు సమాధానాన్ని చెబుతూ ఉంటారు. అలాగే దైవం ఖురాన్లో సూరే అల్ మాయిదా 5వ అధ్యాయము 116, 118 వచనాల్లో యేసుక్రీస్తు వారి గురించి తెలియజేశాడు. తీర్పు దినం రోజు అల్లా మరియం కుమారుడైనటువంటి యేసుతో ఇలా ప్రశ్నిస్తున్నాడు, ఓ మరియం కుమారుడైనటువంటి ఈసా, యేసు, నీవు మనుష్య జాతితో అల్లాహను కాదని నిన్ను, నీ తల్లిని దైవ సమానులుగా చేసుకోండి అని వారితో చెప్పావా అని అడిగినప్పుడు యేసు అంటే ఈసా ఇలా తెలియజేస్తాడు, ఓ అల్లా, నీవు అత్యంత పరిశుద్ధుడవు. ఏ విషయం అయితే చెప్పే అధికారం నాకు లేదో, ఏ విషయం చెప్పడం నాకు అర్హత లేదో ఆ విషయం నేనెలా చెబుతాను? నేను చెప్పిన విషయం ఏంటంటే, నీవు ఏదైతే ఆదేశించావో ఆ విషయాన్నే నేను వారికి చెప్పాను. నా మనస్సులో ఏమున్నదో నీకు తెలుసు, నీ మనస్సులో ఏమున్నదో నాకు తెలియదు. నీవు సమస్త అగోచర విషయాలు తెలిసినటువంటి మహాజ్ఞానివి. నేను చెప్పిన విషయం ఏమిటంటే, అని అబుదుల్లాహ్ రబ్బి వ రబ్బకుం, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఇదే సందేశాన్ని ఇచ్చాను దేవా, నేను దేవుడని నేను చెప్పలేదని యేసుక్రీస్తు వారు ఆ తీర్పు దిన రోజు అల్లాహ్ సమక్షంలో అలా జవాబు చెప్తుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా
మరి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు బైబిల్లో మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో యేసువారు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు. బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో యేసువారు అంటున్నారు, మరియు భూమి మీద ఎవరికి మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు యేసువారు చెప్పారు. ఇంకా లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో యేసువారు చెప్తున్నారు, నేను చెప్పిన మాటలు వినక ప్రభువా ప్రభు అని మీరు నన్ను పిలుచుట ఎందుకు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే తీర్పు తీర్చును కానీ నా చిత్త ప్రకారము నేను తీర్పు తీర్చును గనక నా తీర్పు న్యాయమైనది. ఏదైతే విషయం నేను వింటున్నానో అదే విషయం మీకు తెలియజేస్తున్నానని యేసువారు బైబిల్లో చెప్పి ఉన్నారు. అందుకే రేపు తీర్పు దినం రోజు గురించి అప్పుడే యేసువారు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఆనాడు అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామం మీద మేము అద్భుతాలు చేయలేదా, నీ నామం మీద దయ్యాలను వెళ్ళగట్టలేదా, నీ నామం మీద ప్రవచింపలేదా అన్నప్పుడు యేసువారు ఇలా అంటారు, అక్రమము చేయు ప్రజలారా గెట్ అవుట్, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అక్రమం చేయు ప్రజలారా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఎన్నడూ నేను మిమ్మల్ని ఎరుగను. ఎందుకంటే నేను ఉన్నప్పుడే చెప్పేశాను, నేను దైవాన్ని కాదు, దేవుడు పరలోకమందున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన అందరికంటే గొప్పవాడని నేను సందేశం చెప్పాను కదా అని ఆయన అక్కడ చేతులు దులుపుకుంటారు. ఇలా అనేక తీర్పులు జరుగుతుంటే కొంతమంది వస్తారు. ఆ తీర్పు దిన రోజు కొంతమంది వస్తారు, వచ్చేసి, దేవా మేము ప్రపంచంలో ఉన్నప్పుడు మా వరకు ఎవరు కూడా దైవ సందేశాన్ని అందజేయలేదు, మేము కొండల్లో కోనల్లో లోయల్లో జీవితం గడిపాము అని కొంతమంది చెప్తారు. మరి కొంతమంది అంటారు, దేవా మేము ప్రపంచంలో పిచ్చివాళ్ళుగా, చెవిటివారుగా, గుడ్డివారిగా జీవితం గడిపాము, దేవుడెవరో దయ్యం ఎవరో తెలియని బ్రతుకుమాది అని దేవుని ముందు చెప్తారు. ఈ విషయం మొత్తం విన్న తర్వాత దైవం అంటాడు, మీరందరూ వెళ్ళి అక్కడ ఆ గొయ్యిలో దూకండి అని చెప్తారు. అందరూ వెళ్తారు. అందరూ వెళ్ళి కొంతమంది మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తారు. మీరు ఎందుకు వచ్చారు అంటే, అయ్యో అందులో ఆ నరకంలో పర్వతాలంటి నిప్పురవలు ఎగిసిపడుచున్నాయి, అందులో మమ్మల్ని దూకమంటావా అని అంటారు. అంటే మిగతా వారేరి అని దైవం అడిగినప్పుడు, నీ ఆజ్ఞ అయింది, వారు దూకేస్తారంటారు. అంటే వీరిని తీసుకెళ్లి నరకంలో వేయండి, నా ఆజ్ఞను శిరసా వహించిన వారిని తీసుకెళ్లి స్వర్గంలో వేయండి అని దైవం చెప్తాడు. ఎందుకంటే ఆనాడు విశ్వ ప్రభు అయిన అల్లా సెలవిచ్చిన మాటని వారు వినలేదు. ఇక్కడ ఏ దాసుడైనా వచ్చి వారికి సందేశం ఇస్తే వారు వినేవారా అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక మహాశైలారా, ఆనాడు మరి ఎవరి కర్మల పత్రాలు అయితే కుడి చేతికి ఇవ్వబడతాయో ఆ వ్యక్తి మహా సంతోషంతో ఆనందంతో గెంతులేస్తూ ఉంటాడు. ఖురాన్లో సూరా అల్ హాకా 69వ అధ్యాయము 18-19 వచనంలో తెలియజేయడం జరిగింది. ఎవరి కర్మల పత్రాలు అయితే వారి కుడి చేతికి ఇవ్వబడతాయో ఆ వ్యక్తి మహా ఆనందంతో అతడు ఆ యొక్క కర్మల పత్రాన్ని తమ బంధువులకు అక్కడ ఉన్నటువంటి వారికి చూపిస్తూ ఇలా అంటాడు, చూడండి, నేను ప్రపంచంలో ఉండి ప్రపంచంలో ఆ దైవాన్ని విశ్వసించి సహనంగా ఉన్నందుకు ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతిఫలం అని అతడు మహా ఆనందంతో తిరుగుతూ ఉంటాడు. ఖురాన్లో సూరా అల్ హాకా 69వ అధ్యాయము 25-27 వచనంలో, ఎవడి కర్మల పత్రాలైతే అతని వెడమ చేతికి ఇవ్వబడతాయో ఆ వ్యక్తి వాపోతాడు, అయ్యో నా కర్మల పత్రాలు అసలు నాకు ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేది, అయ్యో నాకు ప్రపంచంలో వచ్చిన మరణమే ఏకంగా అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది అని అతడు చేతులు కొరుక్కుంటూ గోళ్ళు కొరుక్కుంటూ ఎంతో దుఃఖంతో అతడు అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఎవరి కుడి చేతికైతే కర్మల పత్రాలు ఇవ్వబడతాయో ఆ వ్యక్తిని తీసుకెళ్లి స్వర్గంలో ప్రవేశింపచేయడం జరుగుతుంది. ఎవరి కర్మల పత్రాలు అయితే ఎడమచేయికి ఇవ్వడం జరుగుతుందో ఆ వ్యక్తిని తీసుకెళ్లి నరకంలో వేయడం జరుగుతుంది. అంటే ఎవరి కర్మల పత్రాలు అయితే కుడి చేతికి ఇవ్వబడాయో ఆ వ్యక్తిని స్వర్గంలో వేయడం జరుగుతుంది. ఆ స్వర్గం గురించి దైవము ఇలా తెలియజేశాడు. ఖురాను గ్రంథంలో సూరే అల్ బయ్యినా 98వ అధ్యాయము 7వ ఆయతలో, ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి ఉలాయిక హుం ఖైరుల్ బరియా జజాఉహుం ఇంద రబ్బిహిం జన్నాతు అద్నిన్ తజ్రీ మిన్ తహ్తిహా అల్-అన్హారు ఖాలిదీన ఫీహా అబదా రదియల్లాహు అన్హుం వరదు అన్ జాలిక లిమన్ ఖష్య రబ్బా. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి అల్లాహ్ క్రింద ప్రవహించే శ్రేయలలో ఉద్యానవనాల్లో వారిని ప్రవేశింపచేయడం జరుగుతుంది. వారు అల్లా పట్ల ప్రసన్నులయ్యారు, అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. అంటే వారికి శాశ్వతమైనటువంటి స్వర్గము అక్కడ లభిస్తుందని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ హజ్ 22వ అధ్యాయము 23వ వచనాన్ని పరిశీలిస్తే, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని అల్లా క్రింద ప్రవహించే సెలయేళ్లలో వారిని ప్రవేశింపచేయడం జరుగుతుంది. వారు ముత్యాలతో స్వర్ణ
కంకణాలతో అలంకరించబడతారు, వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు స్వర్గవాసుల గురించి ఖురాన్ తెలియజేసింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, స్వర్గంలో స్వర్గవాసుల హోదా అంతస్తులను బట్టి వారికి గృహాలు ఉంటాయి. హజరత్ అబూ మూసా అష్అరీ రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, స్వర్గములో స్వర్గవాసుల కొరకు ఒకే ముత్యంతో చేయబడినటువంటి ఏక ముత్యంతో చేయబడినటువంటి గృహాలు ఉంటాయి. దాని లోపలి భాగం మెరుగుదిద్దబడి ఉంటుంది. దాని ఎత్తు 38 మైళ్ళు 48 కిలోమీటర్లు. అందులో ప్రతి గదిలో కూడా విశ్వాసి కోసం భార్యలు ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, స్వర్గంలో ఆకుపచ్చని పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఒక స్వర్గవాసి గుర్రపు స్వారీ చేస్తూ ఆ స్వర్గ వృక్షం యొక్క నీడను దాటడానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఆ యొక్క చెట్టు ఎక్కడ కూడా బోడిగా కనిపించదు, మొత్తం పండ్లు గుత్తులుగా కనిపిస్తుంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా ఈ స్వర్గం గురించి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. ఈ విషయాలు హైందవ గ్రంథాల్లో కూడా తెలియజేయబడ్డాయి. హైందవ గ్రంథాలని మనం పరిశీలించినప్పుడు హైందవ గ్రంథాల్లో చాలా స్పష్టంగా కేనా ఉపనిషత్ 1వ అధ్యాయము 10వ మంత్రంలో, స్వర్గలోకేన భయం కించ నాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభేతి త్వాసనాయా పిపాసే శోకాతి గోమోదతే స్వర్గలోకే. స్వర్గలోకంలో ఎలాంటి భయము లేదు. మృత్యువా, నీవక్కడ లేవు. అక్కడ అన్ని సుఖాలను అనుభవిస్తూ మానవుడు ఆనందిస్తూ ఉంటాడు అని చాలా స్పష్టంగా స్వర్గం గురించి హైందవ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇంకా గీతాశాస్త్రం 18వ అధ్యాయం 62వ శ్లోకాన్ని పరిశీలిస్తే, తమేవ శరణం గచ్చ సర్వభావేనా భారత ప్రసాదాత్పరం శాంతి స్థానం ప్రాప్సుసి శాశ్వతం. ఓ అర్జున, నీవు సర్వవిధంలా ఆ ఈశ్వరుణ్ణే శరణు పొందు. ఆయన యొక్క అనుగ్రహం చే సర్వోత్తమైనటువంటి శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవు. అది శాశ్వతమైనటువంటి మోక్షమని గీతాశాస్త్రంలో 18వ అధ్యాయం 62వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. ఇంకా స్వర్గం గురించి మనము చూసినప్పుడు స్వర్గం గురించి చాలా స్పష్టంగా హైందవ గ్రంథాల్లో అనేక సందర్భాల్లో ఆ స్వర్గం చాలా గొప్పదని, అక్కడ మానవుడు శాశ్వతంగా ఉంటాడని తెలియచేయడం జరిగింది. ఇక ఆ స్వర్గం గురించి బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే, బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అంటే ఎవరైతే నీతిమంతులు అంటే విశ్వాసులు, దైవాన్ని విశ్వసించినటువంటి వారు శాశ్వతమైనటువంటి స్వర్గానికి వెళ్తారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనంలో తెలియజేయడం జరిగింది, వారు పునరుత్థానములో పాలిన వారై దైవదూత సమానులు గనుక వారికి చావనేరరు. చావు అనేది అక్కడ వారికి ఉండదు అని బైబిల్ తెలియజేస్తుంది. ఇక నరకం, ఎవరి కర్మల పత్రాలైతే వారి ఎడమ చేతికి ఇవ్వబడతాయో ఆ వ్యక్తి వాపోతాడు. అయ్యో, ప్రపంచంలో సంభవించినటువంటి మరణమే నాకు ఏకంగా అంతిమ మరణం అయి ఉంటే ఎంత బాగుండేది అని అతడు బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి నరకంలో పడవేయడం జరుగుతుంది. నరకం గురించి ఖురాన్ ఇలా తెలియజేస్తుంది. ఖురాన్ సూరా అల్ బయ్యినా 98వ అధ్యాయము 6వ వచనంలో, ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా. సత్య తిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదేవ ఆరాధకులు నరకంలో వారు శాశ్వతంగా కాలుతూ ఉంటారు. ఎవరైతే దైవ ధర్మాన్ని తిరస్కరించారో వారు ఆ యొక్క నరకంలో శాశ్వతంగా కాలుతూ ఉంటారని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా ఖురాన్ గ్రంథం సూరా అల్ హజ్ 22వ అధ్యాయము 19 నుండి 22వ వచనాలను పరిశీలిస్తే, అవిశ్వాసులైన వారి కొరకు నరకంలో అగ్ని వస్త్రాలు కత్తరించబడి ఉన్నాయి. వారి తలలపై సలసలా కాగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు, కడుపు లోపలి పొట్ట పేగులు సైతం కరిగిపోతాయి. వారిని దండించడానికి అక్కడ ఇనపగదలు ఉంటాయి. పొరపాటున వారు నరకం నుండి బయటపడే ప్రయత్నం చేస్తే మళ్ళీ అందులోకే నెత్తివేయబడతారు. అంత ఘోరంగా నరకం ఉంటుంది. సూరా అన్-నబా 78వ అధ్యాయము 21 నుండి 25 వచనాలను పరిశీలిస్తే, నరకము ఒక మాటు, ధిక్కారులకు అది నివాస స్థలం. యుగాల తరబడి వారు అందులోనే ఉంటారు. అందులో ఎలాంటి చల్లదనాన్ని కానీ పానీయాన్ని కానీ వారు చవి చూడరు. ఏదైనా దొరికితే సలసలా కాగే నీరు, గాయాల కడుగు మాత్రమే వారికి లభిస్తుంది అని ఖురాన్ తెలియజేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నరకంలో అన్నిటికంటే తేలికపాటి శిక్షను అనుభవించే వాడికి 2 అగ్ని చెప్పుల్ని ధరింపచేయడం జరుగుతుంది.
ఆ అగ్ని వేడికి అతని యొక్క మెదడు కుండలోని పదార్థం వలె కుతకుతా ఉడికిపోతూ ఉంటుంది. అతడు అనుకుంటాడు, నరకంలో అన్నిటికంటే తేలికపాటి శిక్షను అనుభవిస్తున్నప్పటికీ నరకంలో ఇంతకంటే కఠిన శిక్ష మరేమీ లేదనుకుంటాడు. అలాంటి నరకం నుండి దైవం మనల్లందరినీ కూడా రక్షించుగాక. ఆమీన్. మహాశయులారా, ఆ నరకం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ అగ్ని కంటే 69 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ అగ్ని అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సూర్యుడి యొక్క ఆ యొక్క ఉపరితలం 5000 డిగ్రీల సెంటిగ్రేడ్, లోన కొన్ని మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. అయితే ఆ నరకం అంతకంటే కూడా ఘోరంగా, అంతకంటే ఎక్కువగా వేడిగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది ఆ నరకం అని మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక మహాశయులారా, ఆ నరకం గురించి హైందవ గ్రంథాలని పరిశీలిస్తే ఋగ్వేదం 7వ మండలం 104వ సూక్తం 3వ మంత్రంలో, దుష్కార్యాలకు పాల్పడే వారిని లోతైన గోతిలోని అంధాకారంలో పడవేయండి. అక్కడ నుండి వారిలో ఏ ఒక్కడు ఏనాటికి బయటకు రాలేని విధంగా అందులో శాశ్వతంగా వారు పడి ఉంటారు. నరకంలో వేసిన తర్వాత అందులో నుండి దూకి రావడానికి అది సెంట్రల్ జైలు గోడ కాదండి. ఈ మధ్య ఆ ఖైదీలు కూడా ఆ యొక్క గోడ నుండి దూకి వచ్చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. కానీ అలాంటి అవకాశాలు అక్కడ ఉండవు. అది శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ఏ మానవుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ నరకం నుండి బయటపడే ప్రసక్తే లేదని హైందవ గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇంకా నరకం గురించి హైందవ గ్రంథాలని పరిశీలిస్తే భగవద్గీత గ్రంథంలో 1వ అధ్యాయం 43వ శ్లోకంలో కూడా తెలియచేయడం జరిగింది, మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతి. ధర్మము నశించిన మానవులకు శాశ్వత నరకము కలుగునని మనం విన్నాము కదా, అంటే అది శాశ్వతమైనటువంటి నరకం అని హైందవ గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. హైందవ గ్రంథాల్లో సుఖసాగర్ పేజ్ నంబర్ 293 నుండి 296ను పరిశీలిస్తే, మరియు దేవి భాగవతంలో కూడా నరక శిక్షలు, నరకవాసి చేసినటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుని బట్టి అతన్ని శిక్షించడం జరుగుతుందని అక్కడ కొన్ని శిక్షలను తెలియచేయడం జరిగింది. ఉదాహరణకు, ఎవరైతే అగమ్య స్త్రీ పురుషునితో ఎవరైతే సంభోగిస్తారో వారిని కొరడాలతో కొడుతూ తప్పుడు సర్మి అనే నరకంలో వారిని విసిరివేయడం జరుగుతుంది. అక్కడ వారు ఇనుప విగ్రహాలకు కట్టివేయబడతారు, వారు ఎల్లప్పుడూ కాలుతూ ఉంటారు అని ఆ శిక్ష పేరు తప్పుడు సర్మి అని తెలియచేయడం జరిగింది. ఇంకా ఏ రాజులు రాజ ప్రతినిధులైతే ఆరాధన ఆలయాలను, ధర్మాన్ని, ఇతర ప్రదేశాలను నాశనం చేస్తారో వారు వైతరణి నదిలో మునకలు వేస్తారు. ఆ నది ఎలా ఉంటుందంటే మలమూత్ర విసర్జన, చీము, నెత్తురు, గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలతో అది నిండి ఉంటుంది. అందులో వారు మునకలు వేస్తారు ఆ వైతరణి నదిలో అని తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరైతే తప్పుడు సాక్ష్యం ఇస్తారో వారు 100 యోజనాల ఎత్తైన ప్రదేశం నుండి కిందికి పడవేయబడతారు. దానిని అవీచి అని అంటారు. అలాగే ఎవరైతే ఎలాంటి సంకోచం లేకుండా మద్యాన్ని సేవిస్తుంటారో, అంటే సారాయిని త్రాగుతారో వారిని అయహపానహ అనే నరకంలో పడవేయడం జరుగుతుంది. వారి నోటిలో సలసలా కాగుతున్నటువంటి ఇనుప రసాన్ని వారి నోట్లో పోయడం జరుగుతుంది అని హైందవ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. ఇంకా మహాశయులారా, హైందవ గ్రంథాల్లో గరుడ పురాణం అని మనం విని ఉన్నాం. గరుడ పురాణంలో పూర్తిగా నరక శిక్షలు ఎలా ఉంటాయో తెలియజేయడం జరిగింది. అందులో అంధకూపం, కుంభిపాకం, క్రిమిభోజనం, వజ్రగండనం, శూలదండనం అనేటటువంటి శిక్షలు ఉంటాయి. ఆ వ్యక్తి చేసినటువంటి శిక్ష, ఆ యొక్క తప్పుని బట్టి ఆ శిక్ష తీవ్రత ఉంటుందని హైందవ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. ఇక అదే విధముగా అనేక సందర్భాల్లో హైందవ గ్రంథాల్లో దేవి మహాభాగవతం మరియు భాగవతంలో కూడా, అలాగే మహాభారతంలో, గరుడ పురాణంలో శిక్షల ప్రస్తావన తెలియజేయడం జరిగింది. ఇక బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే బైబిల్లో మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్పడం జరిగింది. ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో అనీతిమంతులు నిత్య మరణమునకి పోవుదురు అని చెప్పడం జరిగింది. నిత్య మరణం అంటే అది శాశ్వతంగా ఉన్నటువంటి నరక శిక్షలో వారు ప్రవేశిస్తారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా బైబిల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయం వచనంలో సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు అని నరక శిక్ష గురించి తెలియజేయడం జరిగింది. ఇంకా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు,
అక్కడ ఈ ఏడుపును పళ్ళు కొరుకుటను ఉండునని మీతో చెప్పుచున్నాను. అది భయంకరమైనటువంటి ఒక నరకాగ్ని. మహాశయులారా, నేడు ఈ విషయము మనం ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే మరణము అనేది మనకు సంభవిస్తుంది, ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. కాబట్టి మరణానంతరం ఏదైతే జీవితం ఉందో అక్కడ మనం సాఫల్యం పొందాలి అంటే ముందుగా ఆ ఏకైక సృష్టికర్తను మనం విశ్వసించాలి. ఆయన చెప్పిన విధంగా మనం జీవితం గడిపినట్లయితే ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షమే కాకుండా ఆ భయంకరమైనటువంటి నరకాగ్నికి మనం దూరంగా ఉంటాం. కాబట్టి మహాశయులారా, చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కవి చెప్పినటువంటి విషయాలు లేదా ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి విషయాలు కాదు. ఇది మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్త మానవాళి కోసం పంపించినటువంటి పురాణ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, ఇంకా అలాగే ఇతర గ్రంథాల్లో కూడా ఆ యొక్క నరక శిక్షలు ఉన్నాయని, మరణానంతరం మరొక జీవితం ఉందని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. చివరిగా నా ప్రసంగాన్ని నేను ముగిస్తూ పురాణ గ్రంథంలోని సూరే ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయము 85వ వచనాన్ని పఠించి నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఫమన్ యత్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలా యఖ్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరిన్. ఎవరైతే అల్లాహ్ పంపించినటువంటి సత్య ధర్మాన్ని కాదని మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే వారు పరలోకంలో నష్టపోతారు. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఒక సుమధుర ఆధ్యాత్మిక గేయాన్ని వినిపించవలసిందిగా సోదరుడు అబ్దుల్ కయ్యూం పోచారం వారిని ఆహ్వానిస్తున్నాను. సోదరుడు అబ్దుల్ కయ్యూం, సర్పంచ్ పోచారం. స్వర్గమున్నది, నరకమున్నది, ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. ఆ సృష్టికర్త ఎదుట లెక్క చెప్పుకోవాలి. సర్వ సృష్టికర్త మన లెక్క అడగనున్నాడు. ఆ సృష్టికర్త ఎదుట లెక్క చెప్పుకోవాలి. సర్వ సృష్టికర్త మన లెక్క అడగనున్నాడు. అడిగి తీర్పు తీర్చనున్నాడు. శిక్ష ఉన్నది, బహుమానమున్నది. శిక్ష ఉన్నది, బహుమానమున్నది. ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. స్వర్గమంటే శాంతివనం, నరకం అగ్నిగుండం. గడికోని ప్రయాణం, తెలుసుకోని గమ్యం. స్వర్గమంటే శాంతివనం, నరకం అగ్నిగుండం. ఎక్కడికోని ప్రయాణం, తెలుసుకోని గమ్యం. తెలిసి నడుచుకోని గమ్యం, తెలిసి చేరుకోని గమ్యం. ధర్మమున్నది, అధర్మమున్నది. ధర్మమున్నది, అధర్మమున్నది. ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. నిన్న మనములే మాయే, రేపు మళ్ళీ ఉండబోము. ఈ రోజే జీవితం, తెలుసుకో సన్మార్గం. నిన్న మనములే మాయే, రేపు మళ్ళీ ఉండబోము. ఈ రోజే జీవితం, తెలుసుకో సన్మార్గం. తెలిచి నడుచుకో సన్మార్గం. ధర్మమున్నది, అధర్మమున్నది. ధర్మమున్నది, అధర్మమున్నది. ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. ప్రజలార నమ్మండి, పరలోకమున్నది. స్వర్గమంటే శాంతివనం, నరకం అగ్నిగుండం. ఎక్కడికోని ప్రయాణం, తెలుసుకోని గమ్యం. స్వర్గమంటే శాంతివనం, నరకం అగ్నిగుండం. ఎక్కడికోని ప్రయాణం, తెలుసుకోని గమ్యం. తెలిసి చేరుకోని గమ్యం.
జ్ఞానమున్నది విజ్ఞానమున్నది, జ్ఞానమున్నది విజ్ఞానమున్నది. ప్రజలార నమ్మండి పరలోకమున్నది, ప్రజలార నమ్మండి పరలోకమున్నది. స్వర్గమున్నది నరకమున్నది, స్వర్గమున్నది నరకమున్నది. ప్రజలార నమ్మండి పరలోకమున్నది, ప్రజలార నమ్మండి పరలోకమున్నది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ప్రశ్నోత్తరాల సరళి ప్రారంభించే ముందు దానికి సంబంధించిన సూచనలను, నియమ నిబంధనలను నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కొన్ని ముఖ్య సూచనలు. వక్త ప్రసంగించే సమయంలో ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా వారు పూర్తి ప్రసంగం తరువాత కేటాయించిన ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రమే ప్రశ్నించగలరు. దయచేసి మీ సెల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసుకోగలరు. సెల్ ఫోన్ శబ్దము సభకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి కనీసం నిశ్శబ్ద స్థితిలో అనగా సైలెంట్ మోడ్ లో అయినా ఉంచగలరు. ఎవరైనా కావాలని సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తే సభ నిర్వహణకర్తగా వారిని సభా ప్రాంగణం నుండి బయటకు పంపించే పూర్తి అధికారం నాకు ఉంది. నా పేరు జహీరుద్దీన్, నేను ఎలక్ట్రీషియన్. సబర్కి ఆధార్ సమాధి శిక్ష ఉందా? ఉంటే నమ్మడం ఎలా? సోదరుడు జహీర్ గారు ప్రశ్నించారు, సమాధి శిక్ష ఉందా, ఉంటే ఎలా నమ్మాలి? ఉంటే ఎలాగో అలాగో నమ్మొచ్చు, ఉందా లేదన్నది తెలుసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, బుఖారీ హదీస్. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారి వద్దకు ఒక యూద స్త్రీ వస్తుంది. ఆ యూద స్త్రీ వచ్చేసి, అల్లా నిన్ను సమాధి శిక్ష నుండి రక్షించుగాక, సమాధి శిక్ష ఉంది అని విషయం చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారు. వచ్చిన తర్వాత ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఈ విషయాన్ని తెలియచేస్తారు. తెలియచేయగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవును ఆ విషయం వాస్తవమే అని అప్పటి నుండి ప్రతి నమాజులో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా దువా చేశారు, అల్లాహుమ్మా ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబర్, ఓ అల్లా నన్ను సమాధి శిక్ష నుండి రక్షించు అని ప్రతి విశ్వాసి కూడా, ప్రతి నమాజ్ చేసేటువంటి వ్యక్తి కూడా అతహియాతులో ఈ దువా చదువుతూ ఉంటాడు. ఈ విషయం మళ్ళీ తిర్మిజీ హదీస్ లో మనం చూసినప్పుడు తిర్మిజీలో కూడా ఒక హదీస్ ఈ విధంగా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, పరలోక గమ్యాలలో సమాధి మొదటి గమ్యం. ఏ వ్యక్తి అయితే ఈ గమ్యంలో సాఫల్యం పొందుతాడో మిగతా గమ్యాలన్నీ కూడా అతని కోసం సునాయాసం అయిపోతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విషయం ఖురాన్ లో సూరే అల్ ముమిన్ 40వ అధ్యాయము 45 నుండి 46 వచనాల్లో కూడా అక్కడ ఫిరౌన్ అనుచరుల ప్రస్తావన చెప్తూ అక్కడ సమాధి శిక్ష గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి ఒక విశ్వాసిగా ఖబర్ అజాబ్ ని నమ్మాలి, ఇది తప్పనిసరి. మరి ఈ విషయము హదీస్ లో ఉంది కాబట్టి ఇది నమ్మడం తప్పనిసరి. మరి ఇది ఎవరైతే నమ్మరో వారు నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. స్వర్గం నరకం ఉందని చెప్పారు మీరు. స్వర్గం నరకం ఉందని మనకు అక్కడి నుంచి ఎవరైనా వచ్చి చెప్పారా స్వర్గం ఉంది నరకం ఉందని? సోదరుడు సంగమేశ్వర్ ప్రశ్నించారు, స్వర్గం ఉంది నరకం ఉంది అని చెప్పారు, అక్కడ ఎవరైనా చూసి వచ్చారా అది చెప్పడానికి అని చెప్పారు. ఉర్దూలో ఒక సామెత ఉందండి, అదేమిటంటే జన్నత్ భీ హై జహన్నం భీ హై అగర్ యకీన్ నహీ తో మర్కే దేఖంటారు. స్వర్గం ఉంది నరకం ఉంది, నీకు నమ్మకం లేకుంటే చచ్చి చూడు అనేటటువంటి ఒక సామెత ఉంది. కాబట్టి సోదరులారా, స్వర్గము నరకము అనేటటువంటిది నేను విషయం చెప్పాను ఖురాన్లో. నా ప్రారంభంలో నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేడు ఎంతో మంది శాస్త్రజ్ఞులు మరెన్నో పరికరాలను ఉపయోగించి తెలుసుకున్నటువంటి విషయాలు నేటికి 1430 సంవత్సరాల క్రితం ఎలాంటి అక్షర జ్ఞానం లేనటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిచే చెప్పించాడు సృష్టికర్త అయినటువంటి అల్లా. అంటే ఖురాన్లో చెప్పబడినటువంటి విషయాలు 80% నిర్ధారణ అయ్యాయి. నిర్ధారణ కాని విషయాలు ఏమిటి అంటే అవి అగోచర విషయాలు, ప్రళయము, స్వర్గము, నరకము. వీటిని కనుక్కోవడానికి శాస్త్రజ్ఞుల వద్ద ఎలాంటి పరికరాలు లేవు. కాబట్టి మరి 80% నిరూపణ అయ్యాయి,
20% నిరూపణ చేయలేనటువంటి విషయాలు కాబట్టి ఈ 20% కూడా వాస్తవాలే అని మనం చెప్పవచ్చు. అయితే ఒక ఉదాహరణ ఇస్తా, దాన్ని కాస్త మీరు గమనించండి. ఏంటంటే ఏదైతే మనం సెల్ ఫోన్స్ మనం ఉపయోగించుకుంటున్నామో అందులో చిప్ కార్డ్స్ ని మనం వాడతాం. ఆ చిప్ కార్డ్స్ ఎలా తయారవుతాయి అంటే ఈ భూమిలో ఉన్నటువంటి ఇసుకలో సిలికాన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ సిలికాన్ తో ఈ మెమొరీ కార్డ్ చిప్స్ మరియు ఈ సెల్ ఫోన్ లో వాడుకునేటటువంటి చిప్స్ తయారు చేస్తారు. దానికి దైవం ఇచ్చినటువంటి ఒక గొప్ప శక్తి ఏమిటంటే ఈ మెమొరీని నిక్షిప్తం చేసుకునేటటువంటి శక్తిని దైవం ఇచ్చాడు. కాబట్టి ఈ సెల్ ఫోన్ ద్వారా మొత్తం వీడియో, ఆడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా అవుతుంటాయి. అలాగే ఖురాన్ లో సూరే అజ్-జిల్జలా 99వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేయడం జరిగింది. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే భూమి తనపై జరిగినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా తెలియజేయబడినప్పుడు, అంటే భూమి రేపు ప్రళయం రోజు దేవునితో చెబుతుంది, ఓ దేవా ఈ వ్యక్తి ఫలానా సమయంలో ఈ తప్పు చేశాడు, ఈ వ్యక్తి ఫలానా సందర్భంలో ఇలా వ్యవహరించాడు అని ఈ భూమి రేపు అక్కడ దైవం సమక్షంలో తెలియజేస్తుంది. ఖురాన్ సూరే యాసిన్ 36వ అధ్యాయము 65వ వచనంలో మేము రేపు తీర్పు దినం రోజు మీ యొక్క నోళ్లకు తాళాలు వేస్తాం, ముద్ర వేస్తాం, అప్పుడు మీ కళ్ళు ఏమి చేశాయో సాక్ష్యం ఇస్తాయి, మీ యొక్క చేతులు ఏమి చేశాయో చెబుతాయని ఖురాన్ గ్రంథంలో దేవుని తెలియజేశాడు. కాబట్టి సోదరులారా, స్వర్గము నరకం అనేటటువంటి అగోచర విషయాలు, వాటిని ఒక నమ్మకంగా మనం విశ్వసిస్తాము. అది ఖురాన్ దైవ గ్రంథం కాబట్టి ఖురాన్ లో ఈ విషయం అనేక విషయాలు నిరూపణ అయ్యాయి. కాబట్టి ఈ విషయం కూడా ఖురాన్ లో పరలోక జీవితం ఉందని చెప్పడం జరిగింది కాబట్టి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక ఉదాహరణ ఇచ్చి నా యొక్క ఈ జవాబు నేను ముగిస్తాను. 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి ఏ, బి అనేటటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఏ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే చనిపోయిన తర్వాత జీవితం లేదు, స్వర్గం లేదు, నరకం లేదని జీవితం గడుపుతున్నాడు. బి అనేటటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు ఉన్నాయి అనేటటువంటి భావంతో జీవితం గడుపుతున్నారు. 2 ఒక విషయాన్ని నమ్ముతున్నారు. ఏంటి? మరణము. మీరు మరణం నమ్ముతారా? నమ్ముతారు. మరణం అన్న విషయాన్ని ఏ, బి అనే 2 వ్యక్తులు నమ్ముతున్నారు. కానీ ఏ అనే వ్యక్తి ఏమంటున్నాడు? చనిపోయిన తర్వాత స్వర్గము లేదు, నరకము లేదు. బి అనే వ్యక్తి చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు ఉన్నాయని. ఒకానొక రోజు 2 చనిపోతారు, చావు ఉంది, విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. ఒకవేళ చనిపోయిన తరువాత ఒకవేళ స్వర్గ నరకాలు, నరకం ఉందనుకోండి, ఎవరు పట్టుబడతారు? ఏ అనే వ్యక్తి పట్టుబడతాడా? బి అనే వ్యక్తి పట్టుబడతాడా? ఎవరు పట్టుబడతారు? ఏ అనే వ్యక్తి పట్టుబడతాడు. ఒకవేళ చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు లేవనుకోండి, అప్పుడు ఎవరు పట్టుబడతారు? ఎవరు కూడా పట్టుబడరు. కాబట్టి వివేకి, జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఎందులోనైతే ప్రయోజనం ఉందో వాటిని అతడు స్వీకరిస్తాడు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. సిరాజ్ గారికి నమస్కారం అండి. మాది పర్సపల్లి గ్రామం, క్రాంతి కుమార్. 3 మతాల బోధన సమానమే అని మీరు ఇప్పటివరకు బోధించారు కదా. అయితే చివరిలో ఖురాన్ ఆచరిస్తే మాత్రమే స్వర్గం అన్నారు. మరి మిగతా 2 మతాలు ఆచరించడం వల్ల కానీ, మిగతా 2 మతాల గ్రంథాలు ఆచరించడం వల్ల కానీ, ముఖ్యంగా బైబిల్ ఆచరించడం, బైబిల్ ఖురాన్ మొత్తం తీసుకుంటే 2 సరిపోల్చుకుంటే మొత్తం ప్రతి ఒక్కటి సరిపోతుంది. కానీ మీరు చివరిలో ఏమన్నారంటే ఒకే ఒక మాట అన్నారు. ఏంటది? ఖురాన్ మాత్రమే ఆచరించిన వారు స్వర్గానికి వెళ్తారు అని అన్నారు. దీనికి మీరు ఎలాంటి ఆధారాలను చూపించగలుగుతారా, లేదా మిగతా 2 గ్రంథాలు తప్పని నిరూపించగలుగుతారా? అయితే ఇక్కడ సోదరుడు ప్రశ్నించారు. 3 గ్రంథాల నుండి మీరు విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చివరిగా ఖురాన్ని ఆచరిస్తేనే స్వర్గము అనేటటువంటి విషయం చెప్పారు. అయితే ముందుగా ఈ 3 గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అన్నది కాస్త మనం పరిశీలించాలి. ఈ విషయం చూసినప్పుడు ఖురాన్ ఏదైతే విషయం చెప్పిందో, ఖురాన్ లో సూరే బఖరా 2వ అధ్యాయము 163వ వచనంలో ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమానుర్ రహీం, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ విషయాన్ని ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో యా ఏక ఇత్తముష్టుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆయన్నే స్తుతించండి. ఈ విషయాన్ని మార్కు స్వార్త 12వ అధ్యాయం 29వ వచనంలో యేసువారు చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు ఒక్కడే అని. ఇలా ఒక్కడు అని చాలా విషయాలు ఖురాన్ మరియు ఇతర గ్రంథాలతో సరి సమానంగా ఉన్నాయి. ఇలా బహుదైవారాధన చేయకూడదని బైబిల్, గీత, ఖురాన్ గ్రంథాల్లో ఉన్నాయి.
అయితే ఇవన్నీ ఉన్న తర్వాత మరి ఖురాన్నే ఎందుకు అనుసరించాలి అంటే, ఖురాన్ చిట్ట చివరిగా మానవులకు దైవం పంపించినటువంటి గ్రంథం. ఖురాన్ లో సూర బఖరా 185 వచనంలో షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల, మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. ఖురాన్ అంటే కేవలము అది ముస్లింల గ్రంథం అని అనుకుంటున్నారు కాబట్టి ఖురాను గ్రంథాన్ని ఎందుకు అనుసరించాలి అనేటువంటి ఆలోచన మనకు కనబడుతుంది. ఎందుకంటే ఖురాన్లో సూర అల్ అంబియా 21వ అధ్యాయము 10వ వచనంలో, ఓ మానవులారా, మీకోసం మేము ఒక గ్రంథాన్ని పంపాము, అందులో మీ ప్రస్తావనే ఉంది. అంటే కొంతమంది హైందవ సోదరులు ఏమనుకుంటున్నారంటే, ఖురాన్ అన్నది ముస్లింల గ్రంథం అండి అని అనుకుంటున్నారు. ఖురాన్ సమస్త మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథం కాబట్టి ఖురాన్నే అనుసరించండి అని నేను చెప్పాను. అయితే గత గ్రంథాలు మార్పు చేర్పులకు గురైపోయాయి. మీరు భగవద్గీత గ్రంథాన్ని చూసినప్పుడు ఉపోద్ఘాతం పేజ్ నెంబర్ 26లో అక్కడ గీతా ప్రస్తావన చెప్తూ, గీతాలో స్టార్టింగ్ లో 745 శ్లోకాలు ఉండేవి, ఇప్పుడు 701 శ్లోకమే ఉంది. అంటే 44 శ్లోకాలు కాల గర్భంలో గడిచిపోయాయని. ఇక అదే విధంగా బైబిల్ గ్రంథాన్ని కూడా మనం చూసినప్పుడు బైబిల్లో టి జాన్ రత్నం నసరావుపేట్ బైబిల్ గ్రంథ చరిత్రను రాశారు. అందులో అసలు బైబిల్ ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు సవరించబడింది, ఎన్నిసార్లు మార్పు చేర్పులకు గురైపోయింది అన్న విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఖురాన్ లో సూరే అల్ హిజ్ర్ 15వ అధ్యాయము 9వ వచనంలో సృష్టికర్తనైన అల్లా సెలవిచ్చాడు, మేము ఈ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాము, ప్రళయం వరకు దీన్ని మేము రక్షిస్తాము. అంటే ఖురాను గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహే తీసుకున్నాడు. గత గ్రంథాలు మార్పు చేర్పులకు గురైపోయిన తర్వాత చిట్ట చివరిగా దైవము ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. దీని రక్షణ బాధ్యత స్వయంగా అల్లాహే తీసుకున్నాడు. ఉదాహరణ చూడండి, ప్రపంచం మొత్తంలో పూర్తి భగవద్గీతను కంఠస్థం చేసిన వారు లేరు. ప్రపంచం మొత్తంలో పూర్తిగా వేదాలను కంఠస్థం చేసినటువంటి వారు ఎవరు కూడా లేరు. ప్రపంచంలో పూర్తి బైబిల్ ఏ పేజీలో ఏముందని కంఠస్థం చేసిన వారు కూడా లేరు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కోట్ల మంది ఉన్నారు, వారు ఖురాను గ్రంథాన్ని కంఠస్థం చేసుకున్నారు. ఏ పేజీలో ఏముంది. ఇలా దైవము ఖురాను గ్రంథాన్ని రక్షించాడు. ఇస్లాంలో చూసి ఉంటారు, కొన్ని మదర్సాల్లో పిల్లల్ని వేయడం జరుగుతుంది. అందులో 6, 7, 8 సంవత్సరాల పిల్లలు పూర్తి ఖురాను గ్రంథాన్ని కంఠస్థం చేసుకుని బైహాట్ చేసుకుని ఉంటారు. అంటే ఈ ఖురాను గ్రంథాలన్నిటినీ కూడా జమ చేసి తగలబెట్టేసిన మళ్ళీ ఖురాన్ రాయగలరు. ఎందుకంటే ఖురాన్ మానవ హృదయ ఫలకంలో నిండిపోయి ఉంది. అలా దైవం వాటిని రక్షించాడు. గత గ్రంథాలు మార్పు చేర్పులకు గురయ్యాయి కాబట్టి ఈ గ్రంథాన్ని అనుసరించాలి. అది వాటికి వీటికి తేడా ఏంటంటే కొన్ని విషయాల్లో తేడా ఉంది. ఈ ప్రశ్న ఎందుకు సంభవిస్తుంది అంటే, ఖురాన్ అది సాయిబుల గ్రంథము అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకు తొలగిపోతుందో అప్పుడే ఈ విషయం అర్థమవుతుంది. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఈ సోదరునికి మరి ఖురాను గ్రంథాన్ని బహుకరిస్తున్నాను. స్టేజ్ పైకి వచ్చి ఖురాను గ్రంథాన్ని, తెలుగులో ఉన్నటువంటి ఖురాను గ్రంథాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే 3 మతాలు కానీ ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నంలో మీరు చేస్తున్న కృషిని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఇది ఎంత అందులో భాగంగా ముస్లిం సోదరుల నుంచి మొట్టమొదటిసారిగా ఈ విధంగా ప్రయత్నం చేయడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇటువంటి భావాలు ప్రతి ఒక్క ముస్లిం సోదరుల్లో రావాలి. మనమందరం ఒకటనే భావన తప్పనిసరిగా ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకోవాలి. అయితే ఇందులో భాగంగా నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఆ సోదరులు భగవద్గీతలో గాని మన ఖురాన్ లో గాని లేకపోతే బైబిల్లో గాని లేవని చెప్పినట్టుగా నా దృష్టికి నేను వచ్చింది, విన్నాను. అయితే ఏంటంటే పునర్జన్మ విషయంలో నేను ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. పునర్జన్మకు సంబంధించినటువంటి విషయం మీరు అడిగారు. అయితే ముఖ్యంగా ఏంటంటే హైందవ గ్రంథాలు 2 రకాలు, ఒకటి శృతి, 2 స్మృతి. శృతి అంటే హైందవ పండితుల అభిప్రాయం ప్రకారం గాలిలో వచ్చిన శబ్దము మరియు దైవ వాక్కుగా విశ్వసిస్తారు. స్మృతి అనేది ఏదైతే ఉందో ఇది కొంతమంది మానవులు మరియు కొంతమంది ఋషుల ద్వారా వ్రాయబడినటువంటి దాన్ని స్మృతి అంటారన్నమాట.
శృతిలో భాగం ఏంటంటే వేదాలు మరియు ఉపనిషత్తులు. చతుర్వేదాల్లో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతం లేదు. అంటే మళ్ళీ మంచి పనులు చేసుకుంటే ఈ లోకంలో మానవుడిగా పుట్టడం, చెడు పనులు చేసుకుంటే ఈ లోకంలోనే జంతువుగా పుట్టడం అనే భావన ఈ చతుర్వేదాల్లో లేదు. అందుకే నా ప్రసంగంలో నేనేమన్నానంటే హైందవ గ్రంథాల్లో వేదాలలో ఎక్కడ కూడా లేదన్నాను. భగవద్గీత చెప్పలేదు. భగవద్గీతలో పునర్జన్మ సిద్ధాంతం ఉంది, చాలా శ్లోకాలు ఉన్నాయి. కానీ హైందవ పండితులు ఏమన్నారంటే హైందవ మత గ్రంథాలు, ముఖ్యంగా ఈ యొక్క వేదాలు చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. వేదాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ హిందూ గ్రంథాలు కూడా అంగీకరించబడవు. కాబట్టి వేదాలు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు కాబట్టి వేదాలలో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతం లేదు, అందులో పరలోకవాదనే ఉంది అనే విషయాన్ని నేను తెలియజేశాను. అందులో భాగంగా ఏంటంటే స్మృతిలో అందులో పురాణాలు, తర్వాత ఇతిహాసాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరి ఏదైతే మీరు ప్రశ్నించదలుచుకున్నారో ప్రామాణికమైనటువంటి గ్రంథాలను ప్రశ్నిస్తే మీకు సమాధానం దొరుకుతుంది. వేదాల్లో ఎక్కడ కూడా పునర్జన్మ సిద్ధాంతం లేదు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు రాజు. నేను సాఫల్యం పొందాలంటే ఏం చేయాలి? సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, నేను సాఫల్యం పొందాలి అంటే ఏం చేయాలి? ఈ విషయం గురించి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సూరే అల్ అస్ 103వ అధ్యాయము, ఇందులో సృష్టికర్త అయినటువంటి దైవము మానవుడు సాఫల్యం పొందడానికి చేయాల్సినటువంటి పనుల గురించి చర్చించాడు. అదేమిటంటే వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్, మానవులందరూ కూడా నష్టానికి గురైపోయి ఉన్నారు. ఇల్లల్లదీన ఆమను, ఎవరైతే ఆ దైవాన్ని విశ్వసించారో, వఅమిలు స్వాలిహాతి, సత్కార్యాలు చేశారో, వతవాసౌ బిల్ హక్కై, సత్యాన్ని ఉపదేశించేవారు, వతవాసౌ బిస్ సబ్ర్, మరియు సహనం కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా సాఫల్యం పొందుతారు, వారు నష్టంలో లేరని తెలియజేశారు. మొదటి విషయం విశ్వసించాలి, ఆ దైవాన్ని, దైవ ధర్మాన్ని, పూర్తి ఆదేశాలను విశ్వసించాలి. 2 వఅమిలు స్వాలిహాతి, సత్కార్యాలు, మంచి పనులు ఆచరణ చేయాలి. వతవాసౌ బిల్ హక్కై, ఇది 3వ విషయము, తెలిసినటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. వతవాసౌ బిస్ సబ్ర్, మరియు సహనాన్ని కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు ఎవరైతే చేస్తారో వారు సాఫల్యం పొందుతారని సృష్టికర్త అయినటువంటి దైవము ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు మీరు 3 గ్రంథాలు కూడా వినిపించారు. పుట్టిన వారికి మరణం ఉన్నది, మరణించినా మళ్ళీ గాడిలో తిరగడము, వేరే వారికి జీవితం పోయించడం అని కూడా చెప్పారు. అయితే వారికి కాల పరిమితం ఎంతవరకు ఉంది? ఎన్ని శతాబ్దాలు? చెప్పాను, ప్రజల సిద్ధాంతం వేదాలకు వ్యతిరేకము. ఖురాన్, బైబిల్ కూడా ఈ విషయాన్ని ఖండిస్తుంది. అయితే చనిపోయినటువంటి వారు తీర్పు దినం వరకు కూడా, ప్రళయం వచ్చే వరకు కూడా వారి యొక్క కాల పరిమితి ఎంత అని అడిగారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పారు. అయితే హదీస్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రళయానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు అన్ని నెరవేరిన తర్వాత ప్రళయము సంభవిస్తుంది. దానికంటే ముందు ఈ ఆత్మలన్నీ కూడా ఆలమే బర్జాఖ్ అనేటటువంటి ఒక ప్రదేశంలో వారు విశ్వాసుల యొక్క ఆత్మలైతే స్వర్గం యొక్క సువాసనలు ఆస్వాదిస్తూ ఉంటాయి. అవిశ్వాసుల ఆత్మలైతే అవి నరకం యొక్క శిక్షలను అనుభవిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ఖురాన్లో సూరే అల్ ముమినూన్ 23వ అధ్యాయము 100వ వచనంలో తెలియజేయడం జరిగింది. ఈ మరణించిన వారు తిరిగి లేపబడే ఆ రోజు వరకు వారి మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది, దానిని ఆలమే బర్జాఖ్ అని చెప్పారు. మరియు అందులో శిక్షలు అనుభవించే వారి కోసం సూరే అల్ ముమిన్ 40వ అధ్యాయము 45-46 వచనాల్లో అందులో శిక్షలు కూడా అవిశ్వాసులు అనుభవిస్తుంటారని చెప్పడం జరిగింది. అయితే మరి కాల పరిమితి ఎంత అంటే పర్టికులర్లీగా ప్రత్యేకంగా ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అలా చెప్పడం జరగలేదు. కొన్ని సూచనలు ఉన్నాయన్నమాట. ప్రళయం రావడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అందులో యేసువారి 2వ రాకడ, తర్వాత యేసువారి కంటే ముందు యాజూద్ మాజూద్ అనేటటువంటి విశ్వాసులు వస్తారు, వారు ప్రపంచాన్ని ఏలుతారు. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మొత్తం నెరవేరిన తర్వాత ఈ ప్రళయం అనేది సంభవిస్తుంది. అందులో ఖురాన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రజలతో సంభాషించేటటువంటి ఒక జంతువు పుట్టనంత వరకు కూడా ప్రళయం రాదని చెప్పడం జరిగింది. ఇలా కొన్ని సూచనలు ఉన్నాయి. అవన్నీ నెరవేరిన తర్వాత ప్రళయం అనేది సంభవిస్తుంది. ఇప్పుడు కొన్ని నెరవేరాయి. ప్రవక్త ముహమ్మద్ చెప్పారు. ఏం చెప్పారంటే వ్యభిచారం అనేది విచ్చలవిడి అయిపోతుంది, అశ్లీలం మొత్తం కూడా వ్యాపిస్తుందని చెప్పారు. ఇలాంటివి చాలా విషయాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ నెరవేరిన తర్వాత చివరిగా యేసు రెండో రాకడ వచ్చినప్పుడు ఆ యేసు వారు ఏంటంటే కానా దజ్జాల్ అనేటటువంటి ఆ వ్యక్తిని సంహరిస్తారు. అలా కొన్ని సంఘటనలు జరిగిపోయిన తర్వాత అప్పుడు ప్రళయం సంభవిస్తుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రతాప్ రెడ్డి. చనిపోయిన నా తల్లి కోసం నేను ఏం చేయాలి? ఖురాన్ గ్రంథంలో సూరే బనీ ఇస్రాయిల్ 17వ అధ్యాయము 23వ వచనంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఇలా తెలియజేశాడు. మీరు అల్లాహ్ను తప్ప
మరొకరిని ఆరాధించకండి, మీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలగండి. వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారే మీ వద్ద ఉంటే వారితో విసుక్కుంటా మీరు ఛీ అని కూడా అనకండి. వారితో మీరు ప్రేమ, వాత్సల్యం, కరుణ కలిగి ఉండండి. వారి కోసం ఇలా ప్రార్థిస్తూ ఉండండి. వల్ల మీరు బాల్యంలో ఏ విధంగానైతే ప్రేమ, వాత్సల్యంతో మమ్మల్ని పోషించారో ఈ విధంగా వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని పురాణ గ్రంథంలో సృష్టికర్త అల్లా వారితో ఏ విధంగా మీరు మసలుకోవాలో తెలియజేశాడు. చాలా మంది సోదరులు ఏంటంటే మరి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వారికి ఏమీ సహాయం చేయరు, వారిని పట్టించుకోరు. చనిపోయిన తర్వాత తీసుకెళ్లి పిండాలు పెడతారు. పిండాలు పెడితే కాకులకు, గద్దలకు పార్టీ అయిపోతుంది, కానీ వారికి చెల్లదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆ అల్లా సృష్టికర్త తర్వాత గొప్ప స్థానం ఎవరిదైనా ఉందంటే తల్లిదండ్రులు అని చెప్పారు. అలా వారితో గొప్పగా మసలుకోవాలి. ఆ వ్యక్తి సర్వనాశనం అయిపోయాడు, ఆ వ్యక్తి సర్వనాశనం అయిపోయాడని 3 సార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఏ వ్యక్తి అని అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడిగారు. ఏ వ్యక్తి అయితే తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండి వారికి సేవ చేయకుండా నరకానికి వెళ్తాడు, అంటే ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేయకుండా చనిపోతారో వారు నరకానికి వెళ్తారని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చనిపోయిన తర్వాత మరి మా తల్లిదండ్రులకు నేను ఏమైనా చేయగలనని ప్రశ్న ప్రతాప్ రెడ్డి గారు అడిగారు. కాబట్టి ఏమి చేయాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వారి కోసం మీరు దువా చేస్తుండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. వారి మన్నింపు కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు, ఒకవేళ వారు విశ్వాసులైతే. తర్వాత వారి పేరు మీద మీరు దాన ధర్మాలు చేయండి అని చెప్పారు. వారి పేరు మీద నలుగురికి అన్నం పెట్టడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా వారి పేరు మీద మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు. అదేమిటంటే ఆలమే బర్జఖ్. అంటే ఈ యొక్క ఆలమే బర్జఖ్ లో శిక్షను అనుభవిస్తున్నటువంటి వారిని ఒకేసారి తీసుకొచ్చేసి పూల తోటల్లో, ఉద్యానవనాల్లో వారిని ఊయాలలో ఊపడం జరుగుతూ ఉంటుంది. అరే అంతవరకేమో వారు శిక్షణ అనుభవించారు, వారు దేవదూతలతో అడుగుతున్నారు, ఏంటి భోగభాగ్యము, ఏంటి సుఖము, ఎందుకు ఇలా జరుగుతుందంటే వారికి దేవదూతలు ఇలా అంటారు, ప్రపంచంలో మీ సంతానము మీకోసం ప్రార్థన చేసి మీకోసం దాన ధర్మాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా మీరు ఈ సుఖాన్ని అనుభవిస్తున్నారని, క్షణికపాటి సుఖాన్ని వారు అనుభవిస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ముందైతే తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వారికి సేవలు చేయాలి, వారి యొక్క దీవెనలు మనం పొందాలి. ఒకవేళ చనిపోయిన తర్వాత వారి పేరు మీద, వారి విశ్వాసులైతే వారి కోసం మన్నింపు ప్రార్థన చేయాలి. వారి పేరు మీద దాన ధర్మాలు చేసినట్లయితే తప్పకుండా అవి వారికి చెందుతాయి. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. మహిళా సమయంలో మహమ్మద్ ప్రవక్తను అల్లా 7వ ఆకాశంలోకి తీసుకెళ్లి అక్కడ కొంతమంది నరకంలో బాధింపబడుతుంటారు, వారిని చూపిస్తారు. అప్పుడు మహమ్మద్ ప్రవక్త చాలా బాధపడతారు. మనం వేరే వేరేగా ఆఫీసులు, ఆలింపులు, కొన్ని బయాలలో విని ఉన్నాము. ఏమిటంటే అది తీర్పు దినం రోజునే అలాంటి నరకయాత్ర, స్వర్గ ప్రాప్తి జరుగుతుందని విని ఉన్నాము. మరి మెహరాజ్ రోజు అంటే అంతకు ముందు జరగడం కదా, మెహరాజ్ సమయంలో మహమ్మద్ ప్రవక్తను అల్లా 7వ ఆకాశంలో తీసుకెళ్లి మరి అక్కడ స్వర్గం, నరకం చూపించి నరకంలో కొంతమంది వాళ్ళ నరకయాత్ర పడుతుంటారు కదా, వారిని చూపిస్తారు. మరి తీర్పు దినానికి ముందే అది జరిగింది కదా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇది అహ్లే ఖురాన్ వాళ్ళ ప్రశ్న అండి. వారు మేరాజ్ సందర్భాన్ని, మేరాజ్ యాత్ర నమ్మరు. మేరాజ్ యాత్ర ఏదైతే ఉందో ఇస్లాంలో ఉంది, దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. అక్కడ నరకంలో ఎవరైతే కాలుతున్నారో కొన్ని శిక్షలను చూపించడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా వాస్తవము. అయితే ఇది ఎలా సాధ్యము అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అల్లాహకు సమస్తము సాధ్యము. ఖురాన్లో సూరే మరియంలో 35వ ఆయతలో అక్కడ తెలియజేయబడినటువంటి విషయం ఏమిటంటే, కున్ ఫయకున్, అల్లా ఏదైనా విషయాన్ని ఇదా ఖదా అమరన్ ఫఇన్నమా యఖూలు లహు కున్ ఫయకున్, అల్లా ఏదైనా విషయాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు అది చేస్తాడు. ఆయన గొప్ప శక్తివంతుడు, సర్వశక్తివంతుడు కాబట్టి అల్లాకు సమస్తము సాధ్యము. అయితే ఈ మేరాజ్ సందర్భం ఏదైతే ఉందో ఇది జరిగింది, దీన్ని మనం నమ్మాలి. దీనికి సహీ హదీస్ల ఆధారాలు ఉన్నాయి. దీన్ని నమ్మనటువంటి వారు అహ్లే ఖురాన్ వారు. కాబట్టి ఒక విశ్వాసి, ఒక ముస్లిం మనం దీన్ని నమ్మాలి. అది అల్లాకు సమస్తము సాధ్యం. అది ఏ మానవునికి, ప్రవక్తకు సాధ్యం కాదు, కానీ అల్లాకు సమస్తము సాధ్యం కాబట్టి అది జరిగింది. ఈ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తాను. నేను చాలా పాపాలు చేశాను, నేను చనిపోతే స్వర్గానికి వెళ్తానా లేకపోతే నరకానికి వెళ్తానా? చాలా పాపాలు చేశాను, స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? అదే పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతే డైరెక్ట్ నరకానికి వెళ్తారండి.
అయితే ఇక్కడ ఖురాను గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేశాడు. ఖురాన్లో సూర్య అల్ ఫుర్ఖాన్ 25వ అధ్యాయం 70వ వచనంలో ఎవరైతే పశ్చాత్తాపడి విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారి పాపాలను అల్లా శుభాలుగా పుణ్యాలుగా మార్చుతాడు. సుబ్హానల్లా, అల్లా పరిశుద్ధుడు. ఎవరైతే పాపము జీవితము గడుపుతున్నారో వారికి ఇంతవరకు తెలియదు దైవ ధర్మము, దేవుడున్నాడు, పరలోక జీవితం ఉంది, ఇవన్నీ విషయాలు తెలియదు. వారికి ఈ సందేశం అందింది, సృష్టికర్త ఒకడున్నాడు, ఆయనకు జవాబు చెప్పుకోవాలి. ఫమై యామల్ మిత్కాల దరతిన్ ఖైరయ్యరా వమై యామల్ మిత్కాల దరతిన్ షరయ్యరా. మీరు రవ్వంత సత్కార్యం చేసినా అక్కడ మీకు ప్రతిఫలం లభిస్తుంది, రవ్వంత దుష్కారం చేసినా అక్కడ లెక్క చెప్పుకోవాలనేటటువంటి భావన వారిలో కలిగింది. అయితే అలాంటి వ్యక్తి దైవాన్ని విశ్వసించి పశ్చాత్తాపడాలి. నేను ఇక నుండి తప్పులు చేయనని అతడు పశ్చాత్తాపడాలి. తర్వాత విశ్వసించాలి ఆ దైవాన్ని. ఆ తర్వాత సత్కార్యాలు, మంచి పనులు చేయడం మొదలు పెట్టాలి. అతడు ఇంతవరకు అతడి జీవితంలో అతని వయసులో ఎన్నైతే పాపాలు చేసుకున్నాడో ఆ పాపాలు అన్ని కూడా పుణ్యాలుగా మార్చబడతాయి. అది ఎవరైతే సత్య ధర్మాన్ని స్వీకరిస్తారో వారికి ఒక గోల్డెన్ ఆఫర్ అని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో సూర్య అల్ ఫుర్ఖాన్ 25వ అధ్యాయము 70వ వచనంలో తెలియజేశాడు. కాబట్టి మరి ఆ సోదరుడు ఎవరైతే ప్రశ్నించారో ఆ వ్యక్తి నేను ఆహ్వానిస్తున్నాను, మీరు మరి ఆ సత్య ధర్మం అల్లాహ్ సృష్టికర్త నుండి అల్లాహ్ పంపినటువంటి ఖురాను గ్రంథాన్ని విశ్వసించి ఆ అల్లాహ్ను ఏకైక ఆరాధ్య దైవంగా భావించి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, నేను సాక్ష్యమిస్తున్నాను ఆ సృష్టికర్త తప్ప మరొక దేవుడు లేడు, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్తని ఈ కలిమా పఠించినట్లయితే మీ పాపాలన్నీ క్షమించబడతాయి, దాంతో పాటు మీ పాపాలన్నీ కూడా పుణ్యాలుగా చేయబడతాయి. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముందుగా నేను ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించిన ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి పవిత్ర కార్యక్రమంకు అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన వారందరికీ యుఏఆర్సీ తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇస్లామిక్ ముఆషరా కమిటీ, కోహిద్ ముస్లిం సోదరులు చేసినటువంటి ఈ కృషిని అల్లాహ్ మనందరినీ తమ మార్గంలో నడిపించి మన ఈ కృషిని స్వీకరించి ఇహపరలోకంలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. الصبح بدا من طلعته والليل دجى من وفرته है नूर साहर चेहरे से तेरे और शब की रौनक जुल्फों से अल्लाहु 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 अल्लाह अल्लाहु 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 अल्लाह कंजुल करमी मौलन नियामी هدي الأمم لشريعته नेमत का खज़ीना है मौला गंजीना है रहमत है आका हादी है तमामी उम्मती के हो रहनुमा है शरीयत के अल्लाहु 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 अल्लाह अल्लाहु 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 अल्लाह
سأت الشجر نطق الحجر شق الصبح بدا من طلعته والليل دجى من وفرته है नूर साहिर चेहरे से तेरे और शब की रौनक जुल्फों से अल्लाहु 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 अल्लाह अल्लाहु 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 अल्लाह कंजुल करमी मौला नियामी هدي الأمم لشريعته नेमत का हज़ीना है मौला गंजी